హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు ఏలుగుబంటి ఏడుగురు రాకుమార్తెలు. ప్రతిష్టానపురం రాజైన ఉగ్రసేన మహారాజు మహాధర్మాత్ముడు, నీతిమంతుడు అని ప్రసిద్ధిగాంచాడు. ఆ మహారాజు పాలనలో ప్రజలు ఏ కొరతలు లేకుండా సుఖంగా కాలం గడపసాగారు. ఉగ్రసేనుడిలో ఒకే ఒక్క లోపం ఉంది. అది తొందరపాటు. ఆ తొందరపాటులో చేసే నిర్ణయము మంచిదైనా చెడ్డదైనా దానిని తక్షణం అమలుపరచడమే అతడి లక్ష్యం. ఆ విషయంలో మాత్రము అతడు పరిస్థితులతో రాజీ పడేవాడు కాదు. ఆ రాజుకు సునందిని అనే ధర్మపత్ని వల్ల వరుసగా 6 ఆడపిల్లలు కలిగారు. తనకు మగసంతతి లేదన్న విచారంతో ఉగ్రసేనుడు విచారిస్తూ ఉండగా రాణి మళ్లీ గర్భం దాల్చింది. రాజు వెంటనే ఆస్థాన జ్యోతిష్కులను పిలిపించి ఇలా అన్నాడు: చూడండి జ్యోతిష్యులు, ఇప్పటి వరకు మాకు ఆడసంతానమే కలిగింది. ఈసారైనా మహారాణి కడుపున మగబిడ్డడు జన్మిస్తాడని మా నమ్మకం. మీరు గణితాలు వేసి శాస్త్రాలను ఆధారం చేసుకుని ఫలితం చెప్పండి అన్నాడు. ఉగ్రసేన మహారాజు మాటలు విన్న జ్యోతిష్కులు అంతకు ముందే తమ వెంట జ్యోతిష గ్రంథాలు తీసుకొని వచ్చి ఉన్నందున అక్కడికక్కడే వాటిని తిరగేసి మహారాణి గర్భం ధరించిన సమయాన్ని గణితాలతో సంధి కలిపి కొంతసేపటికి తమలో తాము తర్జన భర్జనలు చేసుకుని చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని ప్రధాన జ్యోతిష్కుడు ఇలా ప్రకటించాడు: మహారాజా, మహారాణి గర్భవాసాన ఈసారి కూడా స్త్రీ శిశువే జన్మిస్తుంది. అంతేగాక ఇక మీదట తమకు పుత్రయోగం లేదు. ఇలా విన్నవించాల్సి వచ్చినందుకు మమ్మల్ని మన్నించండి అన్నారు. ఆ మాటలకు ఉగ్రసేనుడు కాస్త ఉలికిపాటు చెంది, జ్యోతిషవరులారా, అంత ఖచ్చితంగా నాకు పుత్రయోగం లేదని చెబుతున్నారు. అపుత్రస్య గతిర్నాస్తి అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అతి ఘోరమైన పుం అనే నరకం నుంచి తప్పించేవాడు కాబట్టి పుత్రుడని పిలువబడుతున్నాడు. అటువంటి పుత్రుడు లేకపోవటం వలన ఉత్తమ గతులు కలుగవు అన్న విషయము లోకవిదితమే గదా. నాకు పుత్రుడు కలగటానికి మార్గాంతరం ఏదైనా ఉంటే సూచించండి అని అడిగాడు. జ్యోతిష్కులు కాసేపు మౌనం వహించి, క్షమించండి, మా నోట కొన్ని అప్రియమైన మాటలు చెప్పి ఇప్పట్లో మీ మనస్సుకు బాధ కలిగించలేం. ఇదంతా కాలమే నిర్ణయిస్తుంది. మన మహారాణి గారు గొప్ప పతివ్రత తిలకమని ప్రజలను కన్నబిడ్డల్లా మీరు పాలించే విషయంలో ఆమె తోడ్పాటు కూడా పరోక్షంగా ఉందని మన ప్రజల విశ్వాసం. అటువంటి ఉత్తమురాలి వల్ల మీకు పుత్ర సంతానం లేకపోవటము ఈ దేశ ప్రజలందరి దురదృష్టం. మీకు మరో రాణి వలన పుత్ర సంతాన ప్రాప్తి లేదని మేము చెప్పలేకపోతున్నందుకు విచారిస్తున్నాం. అయితే అది అవకతవకల వ్యవహారంగా పరిణమించవచ్చు. ప్రభు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారము భవిష్యత్తులో మీకు ఏర్పడబోయే అనుభవాలను ఇప్పట్లో ఏం చెప్పినా బాగుండదు. అదంతా మీరు మీ జీవితం పైన తీసుకునే శ్రద్ధ మీద, జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పట్లో ఇంతకంటే మేమేం చెప్పలేము. మరోసారి ప్రభు దర్శనం చేసుకొని ఫలితాలను వివరిస్తాము అన్నాడు ప్రధాన జ్యోతిష్కుడు. ఆ జ్యోతిష్కుడి మాటల్లో ఏదో అప్రియం ఉందని, అది బయట పెట్టడానికి అతడు తటపటాయిస్తున్నాడని గ్రహించాడు ఉగ్రసేనుడు. అటువంటప్పుడు తాను ఆ విషయాన్ని బయటికి లాగి వృధా మనస్తాపాన్ని కొని తెచ్చుకోవటం కంటే ఇంకొంతకాలం వేచి చూసి కాలానుగుణ్యంగా ఏర్పడబోయే పరిస్థితులను జాగ్రత్తగా మదింపు చేసుకోవటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చాడు. ఉగ్రసేనుడు ఆ విధంగా ఆలోచించిన మీదట వారందరినీ చూస్తూ, అలాగే, మీరు చెప్పినట్లు చేస్తాను. అవసరం ఏర్పడినప్పుడు ఈ ఫలితాల విషయం చూద్దాము అని చెప్పి అందరినీ పంపించి వేశాడు. మంత్రితోనూ సేనాధిపతితోనూ ఆ విషయాన్ని గురించి అప్పటికప్పుడే చర్చలు కొనసాగించాడు. మంత్రి దీర్ఘాలోచనలో మునిగిపోగా సేనాని చొరవ చేసుకుని ఉగ్రసేనుణ్ణి చూస్తూ, మహారాజా, జ్యోతిష్కులు చెప్పినట్లు మహారాణి వల్ల తమకు పుత్ర సంతానం కలగకపోయినట్లయితే సంతానం పొందటానికి మరో మార్గం ఎందుకు లేదు? రాజుకు ఎందరో భార్యలు ఉండవచ్చు. వంశం నిలవటం కోసం తమరు మరో వివాహం చేసుకోవటం దోషం కాదు. ఈ విషయంలో
మహారాణి గారు ఏమీ అభ్యంతరం చెప్పకుండా సంతోషంతో అంగీకరిస్తారు అన్నాడు. ఆ మాటలకి ఉగ్రసేనుడు చిరాకుగా తలను అడ్డంగా తిప్పాడు. మంత్రి సేనాధిపతి ప్రసంగాన్ని ఖండిస్తూ, ఈ మాత్రపు వివేకము మహారాజు గారికి లేకపోతే అప్పుడు మనం సలహాలు ఇవ్వవచ్చు. సేనాని, మహారాణి గారి వంటి దేవత నెలకొన్న స్థానంలోకి మరో స్త్రీ ప్రవేశించడం అంత సాధ్యం కాదు. అవసరమైతే వ్రతాలు, నోములు, పూజలు ఏకధాటిగా మన రాజ్యమంతటా జరిపిస్తూ భగవంతుడి దయను ఇతోధికంగా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మహారాజు గారి మనసుని ధర్మ మార్గం నుంచి తప్పించకూడదు. ఏకపత్ని వ్రతాన్ని మించిన ధర్మము సత్పురుషుడైన వాడికి మరొకటి ఏముంటుంది అన్నాడు. సేనాధిపతి ఆ విషయమై మంత్రితో చాలాసేపు వాదించి తను చెప్పిన మాట తప్పు కాదన్నాడు. మంత్రి కూడా తన ధోరణిని సమర్థించుకుంటూ ప్రసంగించాడు. వారిద్దరి సంవాదాన్ని విసుగుతోనే వింటూ వచ్చిన ఉగ్రసేనుడు వారిస్తూ, మంత్రి, సేనానులారా, మన కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షిస్తూ మంచిది గాని చెడుదు గాని మన చేత చేయించే భగవంతుడు పైన ఉన్నాడు. అతని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలలేదు కదా. జరగబోయేదానికి మనం అనుభవించక తప్పదు. అయితే మనం చేయబోయే ప్రతి పనిని ఇంగింత జ్ఞానంతో ఆలోచిస్తూ ఉండటమే మన వంతు. అలా ఉండినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మనం పొరపాటు పడక తప్పదు. కాబట్టి ఈ విషయమై మనం ఇప్పట్లో తర్జన భర్జనలు చేయవలసిన అవసరం లేదు. రాబోయే కాలంలో జరగబోయే సంఘటనలను పరీక్షిద్దాము అని చెప్పాడు. ఆ తర్వాత సేనాధిపతి తనకు వీలు చిక్కినప్పుడల్లా ఉగ్రసేనుడికి ద్వితీయ వివాహం చేసుకోవలసిందని చెబుతూ వచ్చాడు. అంతకు ముందల్లా అటువంటి సంభాషణను వినటానికే చిరాకు పడే ఉగ్రసేనుడు క్రమక్రమంగా ఊకొట్టే స్థితికి, ఆసక్తిని చూపే స్థితికి వచ్చాడు. ఇలా ఉండగా మహారాణి నెలలు నిండి మళ్ళీ ఆడపిల్లనే ప్రసవించింది. అయితే ఈసారి మహారాణి ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. పురిటి సంధి సోకి మహారాణి కన్నుమూయగా మహారాజు పత్ని వియోగ దుఃఖాన్ని తనలోనే అణుచుకుంటూ బిడ్డల మీద ప్రత్యేకమైన శ్రద్ధను చూపసాగాడు. చిన్న కూతురుకు సుగుణావతి అని పేరు పెట్టి ఆ బాలికను చూసుకోవటానికి నమ్మకమైన దాసీలను వినియోగించాడు. తను రాజకార్యాలను మంత్రి, సేనాధిపతుల మీద విడిచిపెట్టి ఎప్పుడూ అంతఃపురంలోనే ఉంటూ బిడ్డల యోగక్షేమాలను చూసుకునేవాడు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు ఉగ్రసేనుడు ఒంటరిగా ఉన్న సమయం చూసి సేనాధిపతి, మహారాజా, మనం చాలా కాలం నుంచి వేటకు వెళ్ళలేదు. అటవీ ప్రాంతాల్లోని మన ప్రజలకు దుష్టమృగాల బాధలు ఎక్కువగా ఉన్నట్లు వార్తాహరులు చెబుతున్నారు. మీకు కూడా ఉత్సాహం ఏర్పడుతుంది. వేటకు బయలుదేరదాము అన్నాడు. చాలా రోజుల నుంచి అంతఃపురం విడిచిపెట్టి బయట తిరగని ఉగ్రసేనుడికి సేనాధిపతి సూచన బాగా నచ్చింది. వెంటనే మంత్రిని పిలిపించి వేటకు కావలసిన ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. మధ్యాహ్నం దాకా సాగిన వేటలో ఉగ్రసేనుడు బాగా అలసిపోయాడు. అతడి పక్కనే ఉండి ఆ విషయాన్ని గమనించిన సేనాధిపతి, మహారాజా, తమకు పరివారానికి విశ్రాంతి అవసరం. దిగప్రొద్దు అయ్యేదాకా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత ప్రొద్దుగుంకుబోయే వరకు వేటాడి తదుపరి మన రాజధానికి వెళదాము అన్నాడు. రాజు అంగీకరించగా సేనాధిపతి కొద్దిమంది పరివారాన్ని వెంటబెట్టుకుని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వనం దగ్గరికి వెళ్ళాడు. ఆ వనంలో ఒక చెట్టు కింద కూర్చొని దీనముఖి అయి ఉన్న ఓ అందాల రాశి ఉగ్రసేనుడి కంటపడింది. ఉగ్రసేనుడు సేనాధిపతితోనూ పరివారంతోనూ కలిసి ఆమె దగ్గరకు వెళ్ళి, సుందరి, నువ్వెవరు? నిర్జనమైన ఈ అరణ్యంలోని వనంలో ఒంటరిగా ఇలా ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు. ఆ యువతి తల పైకెత్తి మహారాజును చూస్తూ, అయ్యా, నేనొక దిక్కులేని దానిని, జీవితం మీద విరక్తి చెందిన దానిని. నా వృత్తాంతంతో మీకేం పని? నన్ను ఆ భగవంతుడు తప్ప మానవ మాతృలు కాపాడలేరు. దయచేసి నా ప్రసక్తి విడిచిపెట్టి మీ పని మీరు చూసుకోండి అంది. అప్పుడు సేనాధిపతి ఆ జవరాల్ని చూస్తూ, వీరెవరైనా ఎలా మాట్లాడుతున్నారో గాని భగవంతుడు చేయగలిగిన పనిని ఈ మహారాజుగారు చేస్తారు అన్నాడు.
ఆ మాటలకి ఆ యువతి సంభ్రమంతో లేచి నిల్చొని, ఏమిటి మహారాజుగారా అంది. అవును, ప్రతిష్టానపురాన్ని పరిపాలించే ఉగ్రసేన మహారాజుగారు అన్నాడు సేనాధిపతి. ఇప్పుడు చెప్పు సుందరి, నీ రూపురేఖ విలాసాల్ని చూస్తుంటే సామాన్య కుటుంబానికి చెందిన స్త్రీవిలాగా అనిపించడం లేదు. నిన్ను మానవ మాతృలు కాపాడలేనంత కష్టం ఏమొచ్చిందో చెప్పు అన్నాడు ఉగ్రసేనుడు సానునయంగా. మహారాజా, నేనొక రాజవంశానికి చెందిన దానిని. ఇక్కడికి మా దేశం ఏ మూలగా ఉందో కూడా నాకు తెలీదు. రాజ్యభ్రష్టులైన నా తల్లిదండ్రులు గతించగా 4-5 వయసులో ఉన్న నన్ను తీసుకొని శత్రురాజుల బారి నుంచి తప్పించుకొని మా అమ్మ దాసి మా దేశం విడిచిపెట్టి పరదేశాలకు వలస వెళ్ళింది. అప్పటి నుంచి ఉండిన చోట ఉండకుండా ఊరూరు తిరుగుతూ ఏదో విధంగా తన పొట్టను పోషించుకుంటూ నన్ను కాపాడుకుంటూ కొంతకాలం గడిపింది. చివరకు నాకు 12వ ఏడు నడుస్తూ ఉండగా ఈ అడవికి కొంత దూరంలో ఉన్న ఒక బెస్తపాలెంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ బెస్తలతో కలిసి జీవిస్తూ ఉండేది. నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత నా అందచందాలు చూసి ఆ బెస్తపాలెంలోని యువకులు నన్ను పెళ్లి చేసుకోవాలని మా దాసి మీద ఎగబడ్డారు. చూసి చూసి నన్ను వాళ్లలో ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేయలేక, వాళ్లను ఎదిరించి ఆ ఊళ్ళో ఉండలేక చివరకు ఆమె ఒకనాటి రాత్రి నన్ను తీసుకొని మరో ఊరు ప్రయాణం కట్టింది. నిన్నటి దినము ఈ అడవి దాటి ఎక్కడికైనా గ్రామానికో పట్టణానికో చేరుకుందామన్న తలంపులో ఆమె నన్ను తీసుకుని వస్తూ ఉండగా ఒకచోట పాము కరిచి నా పెంపుడు తల్లి మరణించింది. చిన్నప్పుడే రాజ్యంతో పాటు తల్లిదండ్రులు కూడా పోగొట్టుకున్న నిర్భాగ్యురాలిని. ఇప్పుడు పెంపుడు తల్లి సైతం గతించిపోవటం వలన పూర్తిగా దిక్కులేని దాన్నయ్యాను. ఇక జీవితం మీద ఏ ఆశ లేదు. ప్రాణత్యాగం చేసుకోవటానికి మార్గాలను అన్వేషిస్తూ ఉండగా మీరు వచ్చారు. ఇది నా చరిత్ర అని కళ్ళ వెంబడి బాష్పబిందువులను రాల్చసాగింది ఆ యువతి. ఉగ్రసేనుడు ఆ యువతి చెప్పిన దయనీయ వృత్తాంతాన్ని వినగానే పూర్తిగా కరిగిపోయాడు. సుందరి, భగవంతుడు ప్రాణులను సృష్టించేటప్పుడే కొన్ని కష్టాలని సుఖాలని ఏర్పరుస్తాడు. ఎంతటి వాళ్ళకైనా కష్టాలు తప్పవు కదా. నువ్వు చిన్న వయసులోనే అలవి మీరిన కష్టాలు అనుభవించావు. మీ నాన్నగారి రాజ్యం పోకుండా వారు సజీవులై ఉండి ఉంటే అంతఃపురంలో ఎండ కన్నెరగకుండా దాసీ జనాలతో సేవలు చేయించుకుంటూ జీవించేదానివే కదా. ప్రాణత్యాగం చేసుకుంటే ఏమొస్తుంది? బ్రతికుంటే ఏనాటికైనా తప్పకుండా మంచి రోజులు వస్తాయి అన్నాడు ఉగ్రసేనుడు. సేనాధిపతి మహారాజును చూస్తూ, ప్రభువుల నోటి వెంబడి వచ్చిన మాట పొల్లుపోకూడదు. ఈ సౌభాగ్యవతికి మంచి రోజులు రావటం వలనే తమ అభిమానాన్ని ఇంతగా చూరగొనటం జరిగింది. ఏలినవారు అనుగ్రహిస్తే నాదొక మనవి అన్నాడు. సేనాని, మీ మాటకు మా దగ్గర ఎప్పుడూ విలువ ఉండనే ఉంది. మీరంతా మా శ్రేయోభిలాషులన్న విషయము మేమేనాడో గ్రహించాం. అరమరికలు లేకుండా ఆత్మీయతాభావంతో మీ ఉద్దేశమేమిటో స్పష్టంగా చెప్పండి అన్నాడు ఉగ్రసేనుడు. తమకు పుత్ర సంతానం కలిగించటానికే భగవంతుడు ఈ శుభాంగిని తమకు కానుకగా పంపించాడేమోనని నేను భావిస్తున్నాను. మహారాణి గారి మృతి కారణంగా ఏర్పడిన లోటును ఈ సౌభాగ్యవతి మీ జీవితంలో పూరించగలదని నా విశ్వాసము అన్నాడు. ఆ యువతి అందచందాలకి రూపలావణ్యాలను చూసినప్పటి నుంచి ఉగ్రసేనుడు కూడా ఆమె మీద అదే అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని ఉన్నందుకు ఆనందంతో సేనాధిపతిని చూస్తూ, సేనాని, నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. నేను 7 ఆడపిల్లల తండ్రినన్న విషయం తెలిస్తే ఈ యువతీమణికి నా మీద అటువంటి అభిప్రాయం తొలగిపోవచ్చునేమో. ఆమె ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం కదా అన్నాడు. భగవంతుడు నా జీవితానికి మంచి రోజులు కలిగించటానికే మీ పాదాల దగ్గరికి నన్ను చేర్పించాడేమో అనుకుంటున్నాను. మీరు దయదలిస్తే మీ జీవితంతో పాలు పంచుకోవటము ఒక వరంగా భావిస్తున్నాను అంది ఆ యువతి. ఇప్పుడేమంటారు మహారాజా అన్నాడు సేనాని ఆ యువతి మాటలు వినగానే ఆనందంతో పొంగిపోతూ. ఏమంటాను, సంవత్సరం తిరిగేలోగా నేను పుత్రుణ్ణి పొందగలననుకుంటున్నాను అన్నాడు ఉగ్రసేనుడు తీయటి చూపులతో ఆ యువతిని చూస్తూ. ఆ యువతి సిగ్గును అభినయిస్తూ ఉగ్రసేన మహారాజు పాదాలపై వ్రాలగానే
అతడు 2 చేతులతో గ్రుచ్చి ఎత్తి కౌగలించుకున్నాడు. ఆ తర్వాత సేనాధిపతి పరివారాన్ని చూస్తూ, మనం అలా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం పదండి. ఈలోగా మహారాజు గారు కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం కాగానే రాజధానికి వెళదాం, ఇక వేట లేదు అన్నాడు. మహారాజు వేటకు వెళ్ళి అడవిలో దిక్కులేని ఓ రాకుమార్ని తెచ్చి రాజభవనంలో ఉంచాడని, ఆమెను త్వరలో వివాహమాడబోతున్నాడని ప్రతిష్టానపుర ప్రజలందరికీ తెలిసిపోయింది. మంత్రికి చెబితే ఏదైనా ఆటంకం కలిగిస్తాడని సేనాధిపతి ఇచ్చిన సూచన ప్రకారము మహారాజు ఆ వార్తను మంత్రికి తెలియజేయకపోయినా పరిజనుల ద్వారా ఊరంతా పాకిన ఆ విశేషము మంత్రి చెవిని కూడా పడింది. మరుసటి రోజున మహారాజు దగ్గర నుంచి కబురు రావటంతో మహామంత్రి రాజ సందర్శనానికి వెళ్ళాడు. మంత్రి రాగానే ఉగ్రసేనుడు వేటలో జరిగిన విశేషాలన్నీ చెప్పి, మహామంత్రి, ఇప్పట్లో కనకవల్లి అనే ఆ రాకుమారిని నేను వివాహం చేసుకోవటంలో దోషమేమీ లేదు కదా అని అడిగాడు. మంత్రి తనలో చెలరేగే బాధను అణుచుకుంటూ, మహారాజా, వ్యవహారం ఇంత దూరం తీసుకువచ్చిన తర్వాత దోషాలను గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనమేముంది? పోనీ తమకు ద్వితీయ వివాహం మీద అంతగా ఇష్టమైతే గుణవంతులైన రాకుమార్తెలు ఎంతమంది లేరు? ఆ అరణ్యంలో మీకు కనిపించిన స్త్రీ మంచి చెడ్డలు ఎలాంటివో, ఆమె చెప్పినవన్నీ నిజాలో కాదో ఏమీ ఆలోచించకుండా వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి సరాసరి రాజమందిరానికే తీసుకువచ్చారు కదా అన్నాడు నిష్ఠూరంగా. ఉగ్రసేనుడు చిన్నగా నవ్వి, మహామంత్రి, నాకు ఇప్పట్లో తమ కూతుళ్ళను ఇవ్వటానికి ఏ రాజులు అంగీకరిస్తారు? 7 బిడ్డల తండ్రినైన నన్ను వివాహం చేసుకోవటానికి ఏ రాజపుత్రిగా సమ్మతిస్తుంది? కనకవల్లి అంటే ఆమెకు దిక్కు ముక్కు లేని పరిస్థితిలో నా కంటపడింది. నా బిడ్డలను ప్రేమగా చూడగలదు. జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన స్త్రీ కాబట్టి నా జీవితాన్ని సుఖవంతం చేస్తుందన్న నమ్మకం నాకుంది అన్నాడు. మహారాజుకు ఆ దిక్కులేని యువతి మీద పూర్తి వ్యామోహం ఏర్పడిందని గ్రహించిన మంత్రి తాను ఆ విషయంలో ఎక్కువ మాట్లాడకూడదని కూడా నిశ్చయించుకొని ఉన్నందువలన ఆ ప్రసక్తికి అంతటితో స్వస్తి చెప్పి మహారాజు చెప్పినట్లు చేయటానికే నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో ఉగ్రసేనుడు కనకవల్లిని భార్యగా స్వీకరించాడు. కనకవల్లి రాకుమార్తెల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ప్రకటించేది. క్రమంగా కనకవల్లికి నెలలు నిండి ఒక రోజున మగబిడ్డని ప్రసవించింది. కానీ ఆ బాలకుడిలో రాజశిశువుకు ఉండవలసిన లక్షణాలు గాని టీవీ గాని కనిపించకపోవటంతో ఉగ్రసేనుడు ఖిన్నుడైపోయాడు. ఆడపిల్లలైన తన 7 పుత్రికల్లో ఉట్టిపడే రాజరికము, శుభలక్షణాలు ఉగ్రసేనుణ్ణి విపరీతంగా ఆకర్షింపసాగాయి. జీవితంలో తను కనకవల్లి విషయమై పొరపాటు చేశానేమోనన్న తలంపు వచ్చినప్పుడల్లా మహారాజు మనస్సు బాధతో నిండిపోయేది. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటన్న అభిప్రాయంతో ఒక విధంగా మనసును కుదుటపరుచుకొని బిడ్డల ఆలనాపాలన చూసుకోవటంలో ఆ బాధను మర్చిపోసాగాడు. రాకుమార్తెలు 7 క్రమక్రమంగా అన్ని విద్యల్లో పాండిత్యం గడించుకొని యుక్త వయసులోకి అడుగుపెట్టారు. కనకవల్లి కొడుకు కూడా 18 ఏళ్ల వాడయ్యాడు గాని అతడికి రాజపుత్రుడికి అలవడవలసిన గుణాలు ఒక్కటి కూడా అలవడలేదు. ఉగ్రసేనుడు పుత్రికలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ అక్క చెల్లెళ్ళు 7 ఒకే మాట ఒకే బాటగా అన్యోన్యంగా అతి ప్రేమతో మసులుకుంటూ ఉండటం వలన 7కి 7 చక్కని రాజపుత్రులను తెచ్చి వివాహం చేయాలని మహారాజు సంకల్పించుకున్నాడు. ఒకనాడు ఉగ్రసేన మహారాజు 7 కుమార్తెలను దగ్గర కూర్చోబెట్టుకొని మంత్రిని రావించి, మంత్రివర్య, అమ్మాయిలకు తగిన వరులను ఎన్నిక చేసి వివాహం జరిపిస్తే నా మీద ఉన్న కొండంత భారం తొలగిపోతుంది. దేశ దేశాలలోని సుప్రసిద్ధులైన రాకుమార్లని కొందరిని పేర్కొనండి. అమ్మాయిలు 7 ఎవరెవరిని తమకు నచ్చినవారుగా ప్రకటిస్తారో చూద్దాము అన్నాడు. ఆ మాటలకు కడగొట్టు పుత్రిక అయిన సుగుణావతి ఫకాల్న నవ్వింది.
తన చిన్న కూతురు అలా నవ్వటానికి ప్రబలమైన కారణం ఏదో ఉంటుందని భావించిన ఉగ్రసేనుడు ఆశ్చర్యంగా ఆ యువతిని చూస్తూ, ఎందుకలా నవ్వావు తల్లి అని అడిగాడు. ఏమీ లేదు నాన్న, మా వివాహ విషయంలో మీ ఆరాటం చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది అంది సుగుణావతి తండ్రిని చూస్తూ. అదే, ఆ నవ్వు ఎందుకు వచ్చిందన్నదే నా ప్రశ్న అన్నాడు మహారాజు. మా వివాహం నిర్ణయించడంలో భగవంతుడి నిర్ణయం ఉంది నాన్న. మీ నిర్ణయంలో ఏమీ ఉండదు. జీవితంలో మీరు చేసినవన్నీ మీ వల్ల జరిగినవనే భ్రమకు లోను కావద్దు. అతీతమైన భగవత్శక్తి నడిపిస్తున్న వాళ్ళం మనం. మన చేతుల్లో ఏముంది అంది సుగుణాదేవి. అంటే అన్నీ భగవంతుడే చేస్తాడని ఊరికే ఉండాలంటావా సుగుణ అన్నాడు ఉగ్రసేనుడు కొంచెం కోపంగా. ఊరికే ఉండటమే మంచిదేమో నాన్న. లేదా మనం చేస్తున్న ప్రతి పనిలో భగవంతుని సంకల్ప శక్తి ఉంటుందన్న విశ్వాసంతోనైనా చేయటం ఒక విధంగా మంచిది. అంతేగాని సర్వం మన చేతుల్లో ఉందని భ్రమపడటం పొరపాటు. ఉదాహరణకి మీరు మన వంశాన్ని నిలబెట్టే ఉత్తముడైన పుత్రుణ్ణి పొందాలని పిన్నిని వివాహం చేసుకున్నారు. ఆమెను గురించిన వివరాలు, మంచి చెడ్డలు మీకేవీ తెలియని స్థితిలోనే ఆమెను వివాహమాడారు. ఫలితంగా మాకో తమ్మయ్య కలిగాడు. అతడు రాజ్యం ఏలటానికి కాదు గదా, చేపలు పట్టడానికి కూడా పనికిరాడని దేశమంతా తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీ విషయంలో మీరు అనుకున్నట్లు జరిగిందా అంది సుగుణావతి. ఆమె చెప్పిన మాటల్లోని పరమార్థం అర్థం చేసుకోవటం కంటే అనర్థాన్నే ఎక్కువగా అర్థం చేసుకుని మహారాజు ఆగ్రహిస్తాడేమోనని మంత్రి భయపడ్డాడు. చెల్లెలు చెప్పిన మాటలను అక్కలు 6 ఖండించలేదు. ఉగ్రసేనుడిలో మంత్రి ఊహించినట్లు కోపం తారాస్థాయికి చేరుకుంది. అతడు తీవ్ర దృష్టిలతో చిన్న కూతుర్ని చూస్తూ, ఇంతకు ఏమిటి నువ్వనేది? నేను అసమర్థుడినని, నా జీవితం నవ్వుల పాలు చేసుకున్నానని, మీ జీవితాలు కూడా అలాగే చేస్తాననా అని గద్దించాడు. నా ఉద్దేశం అది కాదు నాన్న. మీరు మొదటి నుంచి కేవలం అహంకారాన్నే నమ్ముతూ వచ్చారు. ఇది నాది, దీనికి కర్తను నేను అన్న భావము విడనాడవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మా వివాహాలు ఎప్పుడు ఎలా జరగాలో భగవంతుడు వ్రాసి ఉంటే అలాగే జరుగుతాయి అంది సుగుణావతి నిశ్చలంగా తండ్రిని చూస్తూ. మాట మాటకి భగవంతుడు భగవంతుడు అంటావు. మీకు పెళ్ళిళ్ళు చేసేది నేనా, ఆ భగవంతుడా అన్నాడు ఉగ్రసేనుడు కోపంతో ఊగిపోతూ. ఇది కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారా నాన్న? మాకే కాదు, జన్మించిన ప్రతి ప్రాణికి మంచిని గాని చెడును గాని కలిగించేది ఆ భగవంతుడే. వివాహాలు కూడా భగవంతుడి నిర్ణయానుసారం జరుగుతాయనే నా నమ్మకము అంది సుగుణావతి. ఉగ్రసేనుడు ఉగ్రుడై తక్కిన 6 చూస్తూ, ఏమిటి మీ చెల్లెలి వాగ్దాటికి మురిసిపోతూ బెల్లం కొట్టిన రాళ్ళలా ఉలక్కుండా పలక్కుండా అలా ఉన్నారు? మీరైనా దానిని మందలించరా అన్నాడు. పెద్ద పుత్రిక ఉగ్రసేనుణ్ణి చూస్తూ, చెల్లెలు చెప్పిన దాంట్లో తప్పేముంది నాన్న? మనమందరము ఆ భగవంతుడి చేతిలోని కీలుబొమ్మలమే కదా అంది. రాజు మరింత ఉగ్రుడై తక్కిన 5 పుత్రికలను అదే విషయమై వేర్వేరుగా ప్రశ్నించాడు. ఆ 5 పెద్ద పుత్రిక చెప్పిన విధంగానే సమాధానం చెప్పారు. సుగుణావతి తండ్రిని జాలిగా చూస్తూ, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నాన్న. మీ మీద విశ్వాసం మాత్రమే కాదు, భక్తి, ప్రేమ కూడా ఉన్నాయి మాకు. అయితే వాటిని మాటల ద్వారా ప్రదర్శించడానికి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయలేకపోతున్నాం. మీరు మాకు తల్లి లేని లోటుని తీర్చి అల్లారు ముద్దుగా పెంచినందుకు మీ పుత్రికలంగా మీకోసం ఏమైనా చేయగలం. కానీ ధర్మం తప్పి ప్రవర్తించడం మా వల్ల కాదు నాన్న అంది. ఏమిటి ధర్మం తప్పి ప్రవర్తించడం? కన్న తండ్రిని చులకన చేసి మాట్లాడటం ధర్మం తప్పి ప్రవర్తించకపోవటమా? ఒక దేశాన్ని పరిపాలించే మహారాజుని అతని కూతుళ్లే ఎదిరించి మాట్లాడటము ధర్మం తప్పి ప్రవర్తించకపోవటమా? ఈ అపరాధం నిశ్చయంగా క్షమించదగింది కాదు. దీనికి తగిన దండన అనుభవించి తీరాల్సిందే. ఈ పరగణాల్లో ప్రభు కుటుంబానికి ఒక పద్ధతి, సామాన్య ప్రజల కుటుంబాలకు ఒక పద్ధతి లేదు. అవిధేయతకు శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మీకు 7 వరుని నిశ్చయించేది భగవంతుడే కదా. ఆ సత్యం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఉగ్రసేనుడు లేచి చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహారాజు వెళ్ళిన కాసేపటికి మంత్రి సుగుణావతిని చూస్తూ, అమ్మా,
నీ వివేకము నాన్నగారి పట్ల పనిచేయలేదు. నీ వేదాంత ధోరణి వారికి అప్రియమైపోయింది. అసలే పట్టుదల గల మనిషి. దానికి తోడు కోపగుణము, తొందరపాటు మొదట్నుంచి వారిలో ఉన్నవే కదా. ఇలా పంతాలకు పోయి చివరకు ఏం చేస్తారో ఏమో. ఊహించటానికే వీలు కాకుండా ఉన్నది తల్లి అన్నాడు గద్గద స్వరంతో. సుగుణావతి మంత్రిని వినయంగా చూస్తూ, మహామంత్రి, మేము చెప్పిన దాంట్లో ఏ పొరపాటు లేదని మీరైనా అర్థం చేసుకున్నారు కదా, అదే 10,000 అంది. తెల్లగా తెల్లవారింది. ఉగ్రసేన మహారాజు ఆజ్ఞను పురస్కరించుకొని మంత్రి, సేనాధిపతి, కొంతమంది రాజోద్యోగులు, పురప్రముఖులు ఊరి ముందరి శివాలయం దగ్గర ఉన్న గవిని దగ్గర నిల్చొని ఉన్నారు. వారందరికీ అగ్రభాగంలో ఉగ్రసేనుడు ముఖమంతా కందగడ్డలా మార్చుకుని నిల్చొని కోటలోకి వచ్చే బాట వైపు చూస్తున్నాడు. అందర్నీ అక్కడికి రాజు ఎందుకు రమ్మన్నాడో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో ఏమీ అర్థం కాలేదు. ఉగ్రసేనుడి ప్రచండ స్వరూపం చూస్తూ అక్కడ ఎందుకు గుమిగూడవలసి వచ్చిందో అడగటానికి ఎవరికీ సాహసం లేదు. అందరూ శిలాప్రతిమల్లా నిల్చొని మౌనంగా ఉండిపోయారు. శివాలయం చుట్టూ ఉన్న చెట్ల మీద, గోపురం మీద రాత్రంతా విశ్రమించిన పక్షులు కిలకిలా రావాలు చేసుకుంటూ ఆహార సంపాదన కోసం అటూ ఇటూ పయనిస్తున్నాయి. తూర్పు దిక్కు ఎర్రబడుతూ ఉండగా ప్రతిష్టానపురం ప్రధాన కోటద్వారానికి అభిముఖంగా ఉన్న బాట మీద ఒక వ్యక్తి గూడు విరిగిన ఒంటెద్దు బండిలా అటూ ఇటూ ఉరుగుతూ నడుస్తూ వస్తున్నాడు. అతడికి బాగా గూని ఉండటం వలన వేగంగా నడవలేకపోతున్నాడు. జేగురు గుడ్డలు ధరించి ఉండటం వలన జీవితం మీద విరక్తి చెందిన వ్యక్తిలా ఉన్నాడు. ఆ ఆగంతకుడు మెల్లగా నడుస్తూ శివాలయం దగ్గరికి వచ్చి ఆలయంలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్న తలంపుతో లోపలికి వెళుతూ ఉండగా ఉగ్రసేనుడు తన పక్కన ఉన్న ఓ భటుడిని చూస్తూ, ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకురా అన్నాడు. వెంటనే ఆ భటుడు గబగబా వెళ్ళి ఆ వ్యక్తిని చెయ్యి పట్టి మహారాజు దగ్గరకు తీసుకుని వచ్చాడు. అతడు ముదుసలి కావటం వలన నడకతో ఏర్పడిన ఆయాసానికి తట్టుకోలేక నీరసంగా అటూ ఇటూ ఊగుతున్నాడు. తనను రాజు ఎందుకు రమ్మన్నాడో అర్థం కానట్లు తల పైకెత్తి చూశాడు. నిర్ణయించాడు. ఉగ్రసేన మహారాజు గారి 7 పుత్రికలకు వరుణ్ణి భగవంతుడు అన్నాడు ఉగ్రసేనుడు ఆ వికృత వృద్ధుణ్ణి చూస్తూ. ఆ మాటలకి మంత్రి నిర్ఘాంతపోతూ, మహారాజా, ఇది అన్యాయం, అక్రమం. అమాయకులు, సద్గుణవతులు అయిన అమ్మాయిగారులకు ఇటువంటి క్రూర శిక్షను విధించటం ఎంతమాత్రమూ ధర్మం కాదు. దయచేసి ఆ తల్లి లేని పిల్లల మీద పంతాలు పూనకండి అన్నాడు. మంత్రి, ఇది నా స్వంత విషయం మాత్రమే కాదు, న్యాయాన్ని పాలించవలసిన రాజుగా ఈ నిర్ణయం చేస్తున్నాను. నాకు, నా పుత్రికలకు జరిగిన సంభాషణ ఇక్కడ ఉన్నవాళ్లలో నువ్వొక్కడివే విన్నావు కాబట్టి అన్ని విషయాలు వీళ్ళందరికంటే నీకే ఎక్కువగా తెలుసు. తల్లిదండ్రుల పట్ల అవిధేయతను ప్రకటించే ఏ కూతురినైనా, ఏ కొడుకునైనా, ఏ తల్లిదండ్రులైనా దండించవచ్చునన్నదే నా సిద్ధాంతం. ఇది శాసనం కూడా. దీనిని నేనే అమలుపరిచి ఇతరులు కొందరికి దారి, కొందరికి బుద్ధి చెబుతాను. తమకు వరుణ్ణి భగవంతుడే నిర్ణయిస్తాడని నాతో పంతం పూనారు కదా. సూర్యోదయ సమయంలో నా నగరంలోకి మొట్టమొదట ఏ వ్యక్తి అయితే వస్తాడో అతడికే నా 7 పుత్రికలను ఇచ్చి వివాహం చేయాలని నేను నిన్ననే నిర్ధారణ చేసుకున్నాను. మరి మహాభక్తురాండ్రకు ఆ భగవంతుడే వరుణి నిర్ణయించేటట్లయితే అందచందాలు, శౌర్య ప్రతాపాలు, దయా ధర్మ గుణాలు, విద్యా వినయ వివేకాలు కలిగిన ఏ రాకుమారుణ్ణో పంపక ఈ కుంటి, గ్రుడ్డి, నడ్డి, గూని వృద్ధుణ్ణి పంపాడేం? జేగురుగడ్డం ముసలి సన్యాసిని ఆ 7 భర్తగా ఎంత సంతోషంగా స్వీకరిస్తారో చూస్తాను అన్నాడు ఉగ్రసేనుడు. మహామంత్రి మరింత దీనంగా ఉగ్రసేనుడిని బ్రతిమలాడుతూ, మహారాజా, ఆ పసిపిల్లల జీవితాల్లో విషవాయువులను వేయించవద్దని మాత్రం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతేగాని మీతో నడిచిన వాగ్వివాదంలోని తప్పొప్పులను నేను ఎన్నటం లేదు. వాళ్ళు మీ పుత్రులుగా కాకుండా ఒక తల్లి లేని పిల్లలుగా భావించి వారి తరపున క్షమాపణ వేడుకుంటున్నాను. దయచేసి ఈ పంతం నుంచి విరమించుకోండి.
ఈ ముసలి కురూపి సన్యాసి వృద్ధుడికి ఇచ్చి వివాహం చేసి ఆ 7 కన్యల గొంతులు కోయకండి ప్రభు అన్నాడు. ఉగ్రసేనుడు కొన్ని క్షణాలు మౌనం వహించి ఆ తర్వాత చిన్నగా తల ఊగిస్తూ మంత్రిని చూసి, మంత్రి, ఇంతగా బ్రతిమాలుతున్నందుకు మీకోసం నా నియమాన్ని కొద్దిగా సడలిస్తున్నాను. ఇప్పటికైనా ఆ 7 బుద్ధి తెచ్చుకొని వరుణ్ణి నిర్ణయించేది నేనేనని ఒప్పుకుంటే సరే, లేదా ఈ కురూపితోనే వివాహం తప్పదు. ఈ విషయము ఒక్క గడియలోగా తేలిపోవాలి, వెళ్ళిరండి అన్నాడు కటువుగా. వెంటనే మహామంత్రి రాజకుమార్తెలను ఒప్పించడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంత్రి ఎన్ని విధాలుగా చెప్పినా ఉగ్రసేనుడి పుత్రికలు తమ వాదాన్ని విడిచిపెట్టుకోవటానికి అంగీకరించలేదు. రాజకుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దటంలో తన మంత్రాంగం విఫలమైపోయిందని విచారిస్తూ మంత్రి ఉగ్రసేనుడితో రాకుమార్తెలు చెప్పిన మాటలే చెప్పాడు. ఒకసేపు సేనాధిపతి, మరొక వైపు కనకవల్లి అప్పటికే తనలో రోషాగ్నిని ప్రజ్వలింపజేసి ఉన్నందున ఉగ్రసేనుడు చివరిసారిగా కూతుళ్ళు చెప్పి పంపిన మాటలకు మరింత ఉగ్రుడై జంగమదేవరతో వాళ్ళ వివాహాలు జరపటానికి నిశ్చయించుకున్నాడు. అది అప్రతిష్టాకరమైన చర్య అని, తరతరాల గౌరవము పూర్తిగా నశించిపోతుందని ఏమాత్రమూ ఆలోచించకుండా ఉగ్రసేనుడు రూపవతి, అనురూపవతి, హేమావతి, ప్రభావతి, స్వయం ప్రభావతి, గుణవతి, సుగుణావతి అనే పేర్లు గల తన 7 పుత్రికలను వృద్ధుడు కురూపి అయిన జంగమదేవరికి ఇచ్చి ఏకకాలంలో వివాహం జరిపించాడు. రత్నాల్లాంటి ఆ రాజపుత్రికలకు అటువంటి వికృత రూపి అయిన వృద్ధుడితో వివాహం జరిగినందుకు అంతఃపురంలో దాసీలు, కొంతమంది రాజోద్యోగులు విచారించారు. మంత్రి దుఃఖము కట్టలు త్రెంచుకుంది. నవవధూ వేషాలతో రాజపుత్రికలు తనకు నమస్కరించడానికి వచ్చినప్పుడు వాళ్లను కౌగలించుకొని పసిపిల్లాడిలా దుఃఖించాడు. ఆ తర్వాత 7 పెళ్లి కూతుర్లు మంత్రికి కొంచెం దూరంలో నిల్చొని ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాలకి నమస్కరించగా ఆ మహారాజు పెడముఖం పెట్టుకుని, ఎక్కడో ఉన్నట్లు భ్రమ కలిగిస్తూ, కనిపించని ఆ దేవుడే మీకు పెళ్ళిళ్ళు చేశాడుగా, ఆ దేవుడే ఆశీర్వదిస్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కయ్యలు, నాన్నగారు ఆశీర్వదించకపోతే ఏం? మన బావతాతయ్య ఉన్నాడుగా, ఆయన ఆశీర్వదిస్తే చాలు, పదండి. బావతాతయ్య దగ్గర ఉన్న గంట వాయిస్తూ శంఖం ఊదితే ఆ దేవుడే దిగి వస్తాడట అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన కనకవల్లి కొడుకు. రూప తన చెల్లెళ్లతో కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న మంటపంలో తలవాల్చుకొని కూర్చొని ఉన్న తన భర్త దగ్గరికి వెళ్ళింది. 7 రాజకుమార్తెలు చేయూతనిచ్చి అతన్ని లేవదీసి అక్కడి నుంచి అంతఃపురానికి నడిపించుకొని వెళ్లారు. ఉగ్రసేన మహారాజు మనసు పూర్తిగా చెడిపోయింది. తొందరపాటు వల్ల, ముక్కోపము, పట్టుదల వల్ల తాను తన పుత్రికలకు అన్యాయం చేశానన్న ఆవేదన ఆ మహారాజుని అనునిత్యము రంపపుకోత కోయసాగింది. సేనాధిపతి మహారాజు చర్యలను సమర్థిస్తూ మాట్లాడేవాడే కానీ రాను రాను అతడి మాటల మీద మహారాజుకు గౌరవం పోయింది. అందువల్ల సేనాధిపతి మీద కూడా అప్పుడప్పుడు విసుక్కుంటూ ఉండేవాడు. రాజు మనస్సు సరైన దారిలో పయనిస్తే తనకు ఎప్పటికైనా ముప్పు తప్పదేమోనని భావించిన సేనాధిపతి ఉగ్రసేనుడికి మద్యం అలవాటు చేశాడు. ఆ మద్యం మైకంలో మహారాజు రాత్రింబవళ్ళు తన శయన మందిరంలో ఉండిపోవటంతో సేనాధిపతి సర్వాధికారాన్ని చేపట్టి రాజభవనంలోనూ బయట రాజకీయ వ్యవహారాల్లో పెత్తనం చలాయించడం ప్రారంభించాడు. మంత్రికి ఈ సంగతి తెలిసి సేనాధిపతిని మందలించగా మంత్రికి గృహ నిర్బంధం విధించాడు. ఎక్కడ చూసినా తన వాళ్ళనే నియమించి పేరుకు మాత్రం ఉగ్రసేనుడు రాజుగా, అధికారాలు, అనుభవాలు అన్నీ తనవిగా సేనాధిపతి రాజ్యం ఏలసాగాడు. రాజకుమార్తెలు తమ వృద్ధ భర్తను సేవించుకుంటూ తమ మందిరంలోనే ఉండిపోవటం వలన బయటి విషయాలు తెలుసుకునే అవకాశం లేకపోయింది. అదీగాక సేనాధిపతి ఒక విధంగా రాకుమార్తెలకు కూడా గృహ నిర్బంధమే విధించాడు. ఒకనాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రసేనుడికి విపరీతమైన దాహం వేయటం వలన
మంచినీరు ఇచ్చే పరిజనులు కూడా సమయానికి అక్కడ లేకపోవడంతో తానే పాన్పు నుండి దిగి కూజాలోని మంచినీళ్లు త్రాగి మద్యం ప్రభావం అప్పటితో కాస్త తగ్గుముఖం పట్టినందువలన గత స్మరణలతో మనస్సు వికలం కాగా తన శయన మందిరం నుంచి బయటికి వచ్చి అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. ఆ విధంగా ఉగ్రసేన మహారాజు కొంతసేపు పచార్లు చేసి తన శయన మందిరానికి వెళ్లాలనుకుంటూ ఉండగా ఆ పక్కన ఉన్న కనకవల్లి గదిలో నుంచి నవ్వులు వినిపించాయి. అంత రాత్రివేళ కనకవల్లి అలా నవ్వుతూ ఎందుకు త్రుళ్ళిపడుతుందో అర్థంగాక ఉగ్రసేనుడు అక్కడే నిల్చొని ఆ గది వైపు చూడసాగాడు. కొన్ని క్షణాల తర్వాత ఈసారి పురుషకంఠం కూడా నవ్వటం వినిపించింది. ఆ స్వరం ఎవరిదో పోల్చుకున్న మహారాజు ఇక అక్కడ నిలవలేకపోయాడు. వెంటనే ఆ గది దగ్గరికి చెరాచెరా నడుచుకుంటూ వెళ్ళి కిటికీకి అడ్డంగా ఉన్న పట్టుతెరని కాస్త తొలగించి చూశాడు. లోపల దీపం వెలుగుతూ ఉంది. గది మధ్యన ఉన్న పాన్పు మీద కనకవల్లి అర్ధనగ్నంగా పడుకుని ఉంది. ఆమెను బిగియారా కౌగలించుకుని సేనాధిపతి ఏవో చతురోక్తులాడుతూ విలాసంగా ఉన్నాడు. ఉగ్రసేన మహారాజు మనసులో 1000 పిడుగులు ఒక్కసారి పడినంత అలజడి కలిగింది. అతడు తాను చూస్తున్నది కళ లేక ఇంద్రజాలమా అని క్షణకాలం మాన్పడిపోయాడు. చివరికి ఆ దుర్మార్గులకు ప్రతీకారం చెయ్యాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి కదలబోతూ ఉండగా లోపల ఉన్నవాళ్లు మాటల్లోకి దిగటం వలన అక్కడే ఉండి ఆ మాటల్ని వినసాగాడు. కనకం, నువ్వు రాజపుత్రికవని, దిక్కులేని దానివని కల్లిబుల్లి కబుర్లు చెప్పడం వల్ల పాపం ఈ మతిలేని మహారాజు అవన్నీ విశ్వసించి నిన్ను వివాహం చేసుకుని ఈ దేశానికి రాణిని చేశాడు. అప్పటి నుంచి రహస్యంగా మనం కలుసుకోవలసిన కర్మ పట్టినా నిన్ను రాణిగా చూస్తున్నందుకు ఒక విధమైన ఆనందం కలుగుతోంది. అసలు అంతకుముందు వేశ్యావాటికలో ఉన్న నిన్ను పొందటంలో ఉన్న ఆనందం కంటే రాణిగా ఉన్నప్పుడు పొందటంలో ఉన్న ఆనందం ఎంత గొప్పగా ఉందో తెలుసా అన్నాడు సేనాని. అబ్బబ్బా, ప్రతిరోజు ఈ సుల్లు కబుర్లు తప్ప ఇంకేం చేతగాదా మీకు అంది కనకవల్లి అతన్ని కవ్విస్తూ. ఇంకేం చెయ్యాలో చెప్పు, నీకోసం ఆగాను గాని ఈ రాజును ఈ లోకం నుంచి పంపించాలంటే క్షణాల మీద పని నాకు. అలా చేయమంటావా అన్నాడు సేనాని. ఈ రాజు ఉంటేనే ఊడితేనే అతడి వల్ల మనకు వచ్చే చిక్కులేమీ లేవు గాని ఆ రాజపుత్రికల వల్లనే ఎప్పుడైనా మనకేవైనా చిక్కులు ఏర్పడతాయేమోనని అనుమానంగా ఉంది అంది కనకవల్లి. వాళ్ళ వల్ల ఏం ముప్పు ఏర్పడుతుంది? సేనాని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ అమ్మాయిలు 7 చాలా గడుగ్గా ఇలా ఉన్నారు. కన్న తండ్రినే ఎదిరించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. చూడటానికే అసహ్యం కలిగే మనిషిని 7 వివాహం చేసుకున్నారు. పంతాలకి పట్టింపులకు పోతే ఆ తండ్రికేమీ తీసిపోయేవాళ్లు కాదని రుజువు చేసుకున్నారు. కాబట్టి రేపు మంత్రితో ఆలోచించి ప్రజల సహకారంతో ఆ కురూపి భర్తకు పట్టం కట్టమని కూర్చున్నా కూర్చోవచ్చును. అప్పుడు నేను నా కొడుకు చిప్పచేత పుచ్చుకోవలసిందేగా అంది కనకవల్లి. సేనాధిపతి నవ్వి, ఓసి వెర్రిదానా, రాకుమారుడుగా చలామణి అవుతూ ఉన్న మన కుమారుడు వారసుడై ఉండగా సింహాసనం మీద ఆ ముసలి సన్యాసి ఎలా పాదం మోపగలడు? దీనికి ఏ రాజ్యాంగం అనుమతినిస్తుంది అన్నాడు సేనాధిపతి. రాజ్యాంగం మాట అటుంచి ప్రజలు ఉద్యోగులు తలుచుకుంటే చాలదు. మీరిచ్చే బహుమతులకు ఆశపడి కొంతమంది ఉద్యోగులు మీ చుట్టూ తిరుగుతున్నారు గాని చాలామందికి మాత్రము ఉగ్రసేనుడి మీద, మంత్రి మీద, రాకుమార్తెల మీద వల్లమాలిన భక్తి గౌరవాలు ఉన్నాయి. వారంతా పట్టుబట్టి ఆకతాయి అయిన నా కుమారుడికి సింహాసనం మీద కూర్చునే యోగ్యత లేదని నానా గొడవ చేసి రాకుమార్తెలలో పెద్దదైన రూపను సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రమాదం కూడా ఉంది. తల బద్దలు కొట్టుకోవటానికి ఏ రాయి అయినా ఒకటే కదా. సింహాసనం మీద రాకుమార్తె కూర్చున్నా, జంగందేవర కూర్చున్నా నష్టపోయేది, కష్టపడేది మనం మాత్రమే. కాబట్టి ముందు ఆ సన్యాసి ఆ రాకుమార్తెల విషయం బాగా ఆలోచించి వాళ్ళని వదుల్చుకునే ఉపాయం ఆలోచించండి అంది కనకవల్లి. కనకం, నువ్వు చెప్పిన మాటలేవి నా బుర్రకెక్కడం లేదు.
సహజంగా స్త్రీకి ఉండే బేలతనం కొద్దీ నువ్వు అలా అంటున్నావు గాని అవన్నీ జరిగే పనులు కావు. పోనీ నీ సంతృప్తి కోసము ఆ రాకుమార్తెలను సన్యాసిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టే ఏర్పాటు చేస్తానులే అన్నాడు. ఎలా చేస్తావో అది కూడా చెప్పు అంది కనకవల్లి అసహనంతో. సర్వాధికారినైన నాకు అడ్డు ఏముందే వెర్రిదానా అని సేనాధిపతి ఇంకా ఏదో అనబోతూ ఉండగా అంతవరకు ఎంతో ఓపిక పట్టి ఆ మాటలన్నీ విన్న ఉగ్రసేనుడు ఇక ఆగ్రహం పట్టలేక, అడ్డు ఉందిరా పాపాత్ముడా, ఇక నుంచి మీ ఇద్దరి జీవితాలకు మృత్యువే అడ్డుగోడై నిల్చుంటుంది. మీ ఇద్దరూ కలిసి ఆడిన నాటకము ఇంతకాలానికి తెలుసుకోగలిగాను. ఈ నాటితో మీ పాపం పండింది అంటూ కిటికీ పట్టుతెరలను చించి లోపలికి మహోగ్రుడై దూకాడు. ఆ ఉట్టిపాటు సంఘటనను ఊహించని సేనాధిపతి దిగ్గున పాన్పు నుంచి లేచి నివ్వెరపోతూ ఉగ్రసేనుణ్ణి చూడసాగాడు. కనకవల్లి కూడా చటుక్కున పాన్పు నుంచి లేచి శాలువాని ఒంటికి చుట్టుకొని భయము ఆందోళనతో ఉనికిపోతూ ఒక మూలన ఒదిగి నిల్చుంది. గోడకు తగిలించి ఉన్న కత్తిని తీసుకుని ఉగ్రసేనుడు తీవ్ర దుష్టులతో సేనాధిపతిని చూస్తూ, నీచాత్ముడా, నిన్ను విశ్వసించి ఈ దేశానికే అత్యున్నతమైన పదవిని ఇచ్చి గౌరవించినందుకు నాకు చక్కని గుణపాఠాన్ని నేర్పావు. ఒక వేశ్యను మరిగి దానికి కుటుల నీతులు బోధించి ఆ విలయాల్ని రాణిని చెయ్యాలన్న సంకల్పంతో నన్ను వేటకు బయలుదేరదీయించి అంతకు ముందే ఆ భ్రష్టురాలిని ఆ వనంలో ఉంచి మీరిద్దరూ కలిసి ఓ గొప్ప నాటకం ఆడారు. నీ వలనే నేను అన్ని విధాలా భ్రష్టుడినైపోయాను. చివరకు నా ప్రాణాలనే బలి తీసుకోవటానికి సిద్ధపడి నా పుత్రికల జీవితాలను కూడా బుగ్గిపాలు చేయటానికి కంకణం కట్టుకున్నావు గాని ఇప్పుడు నీ ప్రాణాలను ఎవరు కాపాడతారో చూద్దాం. నీ పాపకృత్యాలన్నింటికీ ప్రతిఫలము వడ్డీతో సహా అప్పగిస్తాను అని తారాజువ్వల సేనాధిపతి మీదకు దూకాడు. సేనాధిపతి కూడా గోడ మీద డాలుకు అమర్చిన కత్తిని అందుకున్నాడు. ఆ అర్ధరాత్రి వేళ ఆ గదిలో ఉగ్రసేనుడికి సేనాధిపతికి అతి భయంకరమైన యుద్ధం మొదలైంది. మహారాజు అంతకాలం నుంచి రకరకాల ఆవేదనలతో నీరసించి ఉండటం వలన ఒక్కసారిగా తన జీవితాన్ని తారుమారు చేసిన దుష్ట సంఘటనలకు మూల కారణమైన విశేషాన్ని కళ్ళారా చూడటం వల్ల మనసును శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక బలహీనంగా పోరాడసాగాడు. ఉగ్రసేనుడిలోని బలహీనతను కనిపెట్టగానే సేనాధిపతి మరింత తీవ్రంగా విజృంభించాడు. అంతకంతకు అతడిలోని శక్తి ఉత్సాహము అధికం కాసాగాయి. చివరకు సేనాధిపతి ఉగ్రసేనుడి చేతిలోని కత్తిని ఎగురుకొట్టి తన చేతిలోని కత్తితో అతని కడుపులో బలంగా గుచ్చాడు. మహారాజు ఆర్తనాదం చేస్తూ క్రింద పడిపోయాడు. పడిపోయిన అతడి శరీరం నిండా తన కత్తితో సేనాధిపతి తూట్లు తూట్లుగా పొడిచాడు. శరీరమంతా జల్లెడ కంతల్లాగా కాగా ఉగ్రసేనుడు దీనంగా అరవటానికి కూడా నోరు సహకరించక తల పక్కకు వాల్చేశాడు. అంతవరకు ఆ దృశ్యాన్నే చూస్తున్న కనకవల్లి గోడ దగ్గర్నుంచి అక్కడికి వస్తూ, అమ్మయ్యా, ఎలాగో ఒకలాగా పీడ విరగలిపోయింది. మన రహస్యం తెలిసిన తర్వాత భటుల్ని పిలిపించి మనల్ని ఖైదు చేయిస్తాడేమో అనుకున్నాను. తొందరపడి తానే రంగంలోకి దిగి మనకు మంచే చేశాడు అంది. ఈ ముక్కోపి పీనుక్కి అంతటి దురాలోచన ఎక్కడేడిసింది? అలా అయితే జీవితంలో చాలా సుఖపడే ఉండేవాడు. సరే, అదలా ఉంచి ప్రస్తుత కర్తవ్యం ఆలోచించుదాం. ఈ పీనుగుని ఏం చేద్దాము అన్నాడు సేనాధిపతి కత్తిని క్రింద పడవేస్తూ. ఏం చేయటమేమిటి? మూటగట్టి కందకంలో పడేద్దాం. ఈ రాజును గురించి ఇక మీద పట్టించుకోవటానికి ప్రజలు ఇప్పుడు పట్టించుకుంటున్నారా? అంతగా రాజుగారు కనిపించడం లేదని ఎవరైనా గొడవ లేవదీస్తే ఆ అభాండం మన మీద ఎలా పడుతుంది? ముందు ఈ పని చేద్దాం, ఆ తర్వాత సంగతి మళ్ళీ ఆలోచించుకోవచ్చు అంది కనకవల్లి. ఆ ఉపాయం తనకి బాగా నచ్చినందువలన సేనాధిపతి ఓ పెద్ద శాలువాతో రాజు రక్తసిక్త శరీరాన్ని మూటగట్టాడు. ఆ మూటను భుజాన వేసుకుని బయటికి నడిచాడు. రాజభవనం పక్కనే ఉన్న కందకంలోకి ఆ మూటను గిరవాటు వేసి కనకవల్లి దగ్గరికి వచ్చి, సేనాధిపతి, కనకం,
మనం ఉపేక్షించిన రాజు పీడ ఈ విధంగా విరగడైపోయింది. ఇక ఈ రాకుమార్తెల విషయం, సన్యాసిగాడి విషయం ఆలోచించాలి. ఏం చేద్దామో నువ్వే చెప్పు అన్నాడు. కనకవల్లి కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఇలా చెప్పింది. ఉగ్రసేనుణ్ణి చంపినట్లు వాళ్ళని చంపనవసరం లేదు. ఈ రాజంత మొండి పట్టుదల గలవాడో ఇతడి పుత్రికలు కూడా అంతే. అయితే వాళ్లకు తండ్రి మీద విపరీతమైన గౌరవాభిమానాలు ఉన్నాయన్న విషయం ఇప్పట్లో మనం మర్చిపోకూడదు. కాబట్టి వాళ్ళ తండ్రి ఆజ్ఞలాగానే వాళ్ళని అంతఃపురం నుంచి మనం వెళ్ళగొట్టాలి అంది. అదే ఎలాగో చెప్పు, ఇప్పుడే చేస్తాను అన్నాడు సేనాధిపతి ఆతృతతో. ఉగ్రసేనుడి రాజముద్రిక అతడి శయన మందిరంలో ఉంది. ఆ ముద్రికతో ఎంతటి కథనైనా మనం నడపవచ్చు. ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను. ముందు మీరు స్నానం చేసి శుభ్రంగా తయారవ్వండి. ఈలోగా నేను రక్తపు మరకలన్నీ కూడా తుడిచేస్తాను అంది కనకవల్లి. ఉగ్రసేనుడి రక్తం తనకు అంటుకొని ఉన్నందున సేనాధిపతి స్నానం చేయటానికి వెళ్ళాడు. కనకవల్లి ఆ గదిని శుభ్రం చేయటంలో మునిగిపోయింది. తమ భర్త అయిన వృద్ధజంగము ఆదమరచి నిద్రిస్తూ ఉండగా ఉగ్రసేనుడి కుమార్తెలు 7 అతని పక్కన కూర్చొని అంత రాత్రి గడిచినా ఇంకా నిద్ర రానందున ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సుగుణ, నాన్నగారి పరిస్థితి రాను రాను మరీ దిగజారిపోతున్నట్లు నాకు అనుమానంగా ఉంది. రాత్రింబవళ్ళు తమ శయన మందిరంలోనే ఉంటూ వారు గతాన్ని గురించి తీవ్రంగా బాధపడుతున్నారనుకుంటాను అంది పెద్దమ్మాయి అయిన రూపవతి. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోందక్కయ్య. నాన్నగారి మనస్తత్వము నాకు బాగా తెలుసు. ముందుగా తొందరపడి ఏదైనా చేయరాని పని చేసి ఆ తర్వాత విపరీతంగా బాధపడటము వారికి మొదట్నుంచి అలవాటే. మనం రేపటి దినము మంత్రిగారిని కలుసుకుని నాన్నగారి విషయం ఆలోచించాలి అంది సుగుణావతి. ఆ సమయంలో తలుపు ఎవరో కొడుతున్నట్లుగా శబ్దం కాగా సుగుణావతి ఎవరది అంది బిగ్గరగా. అమ్మాయిలు, నేను సేనాధిపతిని. అత్యవసరంగా నాన్నగారి ఆజ్ఞ తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. తలుపు తీస్తే వారి ఆజ్ఞను మీకు నివేదిస్తాను అన్న సేనాధిపతి గొంతుక వినిపించింది. అంత రాత్రివేళ సేనాధిపతిని తమ తండ్రిగారు ఎందుకు పంపించారో, ఆ ఆజ్ఞ ఏమిటోనన్న తహతహ అక్క చెల్లెళ్ళు 7 కొద్దిసేపు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. సరే, ఏమైనా తప్పదు కదా, నాన్నగారి ఆజ్ఞ ఏమిటో తెలుసుకుందాము అని రూప గబగబా వెళ్ళి తలుపు తీసింది. సేనాధిపతి కొంతమంది తమ విధేయులైన భటుల్ని వెంటబెట్టుకొని లోపలికి వచ్చాడు. ఇంత రాత్రివేళ మా నాన్నగారు మాకు ఇచ్చి పంపిన ఆజ్ఞ ఏమిటి అని అడిగింది సుగుణావతి సేనాధిపతిని చూస్తూ. అమ్మా, నాన్నగారు ఎప్పుడు ఏది అనుకుంటే అప్పుడే దానిని అమలుపరిచే స్వభావం కలిగిన వారని మీకు తెలుసు కదా. వారు ఉన్నట్లుండి నన్ను పిలిపించి ఈ ఆజ్ఞాపత్రికను ఇచ్చి నన్ను దగ్గర ఉండి ఈ ఆజ్ఞను నెరవేర్చమని చెప్పారు అంటూ తన చేతిలోని ఆజ్ఞాపత్రికను సుగుణావతి చేతికి ఇచ్చాడు. సుగుణావతి దీపం వెలుగులో ఆ ఆజ్ఞాపత్రాన్ని ఇలా చదవసాగింది. ప్రతిష్టానపురం మహారాజైన ఉగ్రసేన భూపాలుడు తన 7 పుత్రికలకు ఇందు మూలంగా పంపిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు నాకు పుత్రికలై జన్మించి ఆగర్భ శత్రువుల్లా ప్రవర్తించి క్షణక్షణము నాకు సంకట పరిస్థితినే కలిగిస్తూ వచ్చారు. కాబట్టి మీ మీద నేను ప్రేమబంధము, ప్రజాబంధము అన్నీ వదులుకుంటున్నాను. మిమ్మల్ని శత్రువులుగా నేను భావిస్తున్నందువలన ఇక నుంచి అంతఃపురంలోనే గాక నా పురంలో కూడా మీకు చోటు లేదు. కాబట్టి ఇలా ఆజ్ఞాపత్రం అందిన మరుక్షణమే మీరు 7 మీ భర్తతో కలిసి నా పట్టణం విడిచి వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను. ఆజ్ఞ మీరితే నా మీద ఆన. కడసారి చూపుకు చివరి మాటలు వినటానికి నేను సిద్ధంగా లేను. ఇట్లు ఉగ్రసేనుడు, ప్రతిష్టానపుర పురాధిపతి అని ఉంది. సుగుణావతి ఆ ఉత్తరాన్ని అలా చదవగానే తక్కిన రాకుమార్తెలు శిలాప్రతిమల్లా అయ్యారు. సేనాధిపతి వారి మీద కపట వాత్సల్యాన్ని, కృత్రిమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ, అయ్యో, ఈ ఆజ్ఞాపత్రంలో ఉన్న దారుణం మీద నేను అక్కడ చదవలేదమ్మా. చదివి ఉంటే ఈ విపరీతాన్ని గురించి అక్కడే ప్రశ్నించి ఉండేవాడినే అన్నాడు. సుగుణావతి అతన్ని గంభీర దృష్టిలతో తిలకిస్తూ, సేనాని,
మా పట్ల మా తండ్రి గారికే దయ తప్పినప్పుడు ఇక ఒకరి సానుభూతి మాకు అవసరం లేదు. మానవ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటనకు మూల కారణము భగవంతుని ప్రేరణ అని నమ్మే మాకు ఈ ఆజ్ఞ ఏమంత బాధాకరమైంది కాదు. కాబట్టి మీరు ఒకవేళ మా విషయంలో బాధపడితే అలా బాధపడవద్దని కోరుతున్నాను. నేను నా అక్కలు మా భర్తతో కలిసి ఇప్పుడే రాజమందిరం విడిచిపెట్టి వెళుతున్నాం. మా తండ్రి గారు ఆజ్ఞాపించినట్లు వారి పట్టణంలో కూడా ఉండమని వారితో చెప్పు అంది సుగుణావతి. అలాగే తల్లి అన్నాడు సేనాధిపతి కపట వినయాన్ని ప్రదర్శిస్తూ. సుగుణావతి రూపవతిని చూస్తూ, అక్కయ్య, మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్నగారి మాట జవదాటకూడదని మొదటనే నిర్ణయించుకున్నాం. ఇన్ని భగవల్లీలతో ఇది కూడా ఒకటి కావచ్చు. పాపం సేనాధిపతి గారు దగ్గరుండి మన నాన్నగారి ఆజ్ఞను నెరవేర్చాలనుకుంటున్నారు. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ మనం ఉండటం భావ్యం కాదు. పదండి వెళదాం అంది. రూపవతి వెంటనే తమ భర్త అయిన జంగమదేవుని లేపగానే అతను ఉలిక్కిపడి లేచాడు. సేనాధిపతి సృష్టించిన కృత్రిమమైన ఆజ్ఞను నిజమైన తండ్రి ఆజ్ఞగానే భావించిన ఉగ్రసేనుడి కుమార్తెలు 7 తమ భర్త అయిన వృద్ధ జంగమ దేవరను తీసుకొని ఆ రాత్రికి రాత్రే అంతఃపురం విడిచిపెట్టి నగరం ముందుకు వచ్చారు. గమ్యస్థానం ఏదో తెలియని వాళ్ళు ఓ అడవిలో పడి నడిచి వెళుతూ ఉండగా ఓ బెస్తపల్లె ఎదురు వచ్చింది. ఆ రాత్రికి అక్కడ బస చేసి ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్లాలన్న తలంపుతో వాళ్ళు ఒక గృహం ముందు నిలిచి ఇంటి వాళ్ళని కేకేశారు. కొద్దిసేపటికి ఓ నడివయస్కుడు తలుపు తీసి దేవకన్యల్లా అందచందాలతో ప్రకాశిస్తున్న 7 రాజపుత్రికలను వికృత స్వరూపుడైన ఓ జంగమ వృద్ధుణ్ణి చూసి, ఎవరు తల్లి మీరు? ఏం కావలసి ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. ఆ గృహస్థుడితో తమ వృత్తాంతం చెప్పకుండా గుణవతి, అయ్యా, మాది చాలా దూరదేశం. మా బంధువుల ఊరికి వెళుతూ దారి తప్పి ఇలా వచ్చాం. తెల్లవారేదాకా మీ ఇంట్లో విశ్రాంతి తీసుకొనిస్తారేమోనని మీకు శ్రమ ఇచ్చాము అంది. అయ్యో నా బంగారు తల్లి, ఈ మాత్రానికే శ్రమేమిటమ్మా? ఒక్క రాత్రేం కర్మ, ఎన్ని రాత్రులైనా ఎన్ని పగళ్ళైనా నిక్షేపంగా నా ఇంట్లో ఉండొచ్చు. మా ఇంట్లో కూడా నా భార్య తప్పితే ఎవరూ లేరు. పిల్లా జల్లా లేని నేను మిమ్మల్ని నా బిడ్డల్లా భావించుకుంటాను. రండి తల్లి అన్నాడు ఆ బెస్తవాడు ఎంతో ఆప్యాయంగా. సుగుణావతి అక్కలతోనూ భర్తతోనూ ఆ బెస్తవాడి ఇంట్లోకి నడిచింది. బెస్తవాడు, అతడి భార్య, ఆ రాజపుత్రికలను జంగమదేవరను ఎంతో ఆదరించారు. ఆ రాత్రి ఎలాగో గడిచాక ఉదయాన్నే సుగుణావతి బెస్తవాడిని చూస్తూ, బాబాయ్, మీరు మా పట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞురాండ్రం. రాత్రి నేను మీతో మా వృత్తాంతం పూర్తిగా చెప్పలేదు. చెబితే ఎంత చెప్పినా అర్థం కానటువంటి మా చరిత్రను మరో విధంగా అర్థం చేసుకుంటారేమోనన్న ఉద్దేశంతోటే చెప్పలేదు. ఇప్పుడు కూడా పూర్తి వివరాలు చెప్పడం లేదు. ఈ 6 నా అక్కలు. ఈ వృద్ధుడు మా 6 భర్త. మేము ఒక గొప్ప వంశానికి చెందిన వాళ్ళం. విధివశాత్తు మా జీవితాల్లో కొన్ని సంఘటనలు జరగటం వలన మేము కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం. మీ మంచితనం చూశాక ఇక్కడే కొంతకాలం ఉండాలనిపిస్తోంది. మా దగ్గర ఉన్న ఆభరణాలకు మీరు ఇటువంటి బెస్తపల్లెలను 100 కొనొచ్చు. ఈ నగలన్నీ మీకే ఇచ్చేస్తాం. మమ్మల్ని కొంతకాలం పాటు ఇక్కడ ఉండనివ్వండి అని అడిగింది. అందుకు ఆ బెస్తవాడు సుగుణావతికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యో, ఎంత మాటన్నావు తల్లి. నేను రాత్రే చెప్పాను కదా, మీ ఇష్టం వచ్చినంతకాలము మా ఇంట ఉండండి. మీ నగలు నట్రా మాకేమీ వద్దు. మీకు మేము ఏదో ఒక విధంగా ఉపయోగపడగలిగితే అంతకన్నా కావాల్సిందేముంటుంది తల్లి అన్నాడు. అతడి భార్య కూడా అలాగే వాళ్ళను బ్రతిమలాడింది. ఆ తర్వాత బెస్తవాడు వల సర్దుకొని తన అనుచరులతో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ప్రతిష్టానపురానికి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అడవుల్లో ఉన్న వాళ్ళంతా ఇంచుమించు బెస్తవాళ్లే. ప్రతిష్టానపురము కందకంలో చేపలు పట్టడము, ఆ చేపలను అమ్ముకొని ఆ ఆదాయంతో తమ కుటుంబాలను పోషించుకోవటము వాళ్లకు అలవాటు. ఉగ్రసేన మహారాజు పుత్రికలకు
ఆశ్రయం ఇచ్చిన బెస్తవాడి పేరు చెంచన్న. అతడు తన గ్రామస్తులతో కలిసి ప్రతిష్టానపురం కోట కందకం దగ్గర ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా చేపలు పడుతున్నాడు. చాలా లోతుగా ఉన్న ఆ కందకంలోకి గాలాలు తగిలించి వలలు విసిరి వారంతా కొద్దిసేపు గడిచిన తర్వాత వలలో చేపలు పడి ఉంటాయన్న ఉద్దేశంతో వలను పట్టుకొని లాగారు. ఆ వల చాలా బరువుగా ఉండటం వలన చెంచన్న తక్కిన వాళ్ళని చూస్తూ ఉత్సాహంగా, ఒరేయ్, నేను చెప్పానుగా ఈరోజు నా ఇంటికి దేవతా తల్లులు వేంచేశారని. ఇదంతా ఆ తల్లుల చలవే. వల మంచి బరువుగా ఉంది. ఇంత పెద్ద చేపను మన జన్మలో ఎప్పుడూ చూసి ఉండం. త్వరగా లాగండి అన్నాడు. ఆ బెస్తలు అతి ప్రయాసతో వలని ఆ అగాధం నుంచి బయటికి లాగారు. వలను బయటికి తీయగానే ఒక బెస్తవాడు ఉలిక్కిపడి, అయ్యబాబోయ్, వలలో పడింది చేప కాదురా, మనిషి. పాపం, ఎవరో చిత్రవద చేసి కందకంలో తోసేశారు అన్నాడు. వెంటనే బెస్తలందరూ ఆ వలని క్రిందపెట్టి వల నుంచి క్షతగాత్రుడైన ఓ వ్యక్తిని తప్పించారు. అతడు ధరించిన దుస్తుల తీరును బట్టి ఏ కోటీశ్వరుడో అయి ఉంటాడని భావించిన చెంచన్న నాడి పట్టుకుని చూశాడు. ఆయుష్ ఉన్నంతవరకు ప్రాణం నిలిచే ఉంటుంది అన్నట్లు ఒళ్లంతా చితక బొడవుబడి ఆ అగాధ కందకంలోకి త్రోసివేయబడినప్పటికీ ఆ వ్యక్తి మరణించలేదు. చెంచన్న నాడి పరీక్షించి, ఒరే, ఈ మహారాజు ఎవరో గాని పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం వల్ల ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే మన ఊరికి తీసుకువెళ్ళి వైద్యం చేద్దాం పదండి. మన ప్రయత్నం ఫలించి బ్రతికితే అదృష్టవంతుడే అన్నాడు. అవునవును, ఒక మనిషి ప్రాణాలు కాపాడటం కోసము మనం ఒకరోజు చేపల వేటను మానుకున్నందువలన వచ్చే నష్టం లేదు, పదండి అన్నాడు ఓ బెస్తవాడు. ఆ తర్వాత చెంచన్న బెస్తలందరితో కలిసి వలలో పడ్డ మనిషిని తీసుకుని తన పల్లెకు చేరాడు. ఆ పల్లెకంతటికి తానే పెద్ద అయినందువలన ఆ క్షతగాత్రుణ్ణి సరాసరి తన ఇంటికే తీసుకుని వెళ్ళాడు. మంచం మీద అతన్ని పడుకోబెట్టి కావలసిన మందు మాకులు పట్టుకురమ్మని తన అనుచరులకు పురమాయిస్తూ ఉండగా పెరట్లో కూర్చొని రాకుమార్తెలతో మాట్లాడుతున్న చెంచన్న భార్య ఇంట్లోకి వచ్చింది. ఆమెతో పాటు రాకుమార్తెలు కూడా లోపలికి వచ్చారు. రాగానే వాళ్ళు మంచం మీద పడి ఉన్న తండ్రిని గుర్తుపట్టి నాన్న అంటూ బావురుమన్నారు. చెంచన్నకు, అతడి భార్యకు, తక్కిన బెస్తలకు ఆ పరిస్థితి అయోమయం అనిపించింది. జంగందేవర ఒక మూలన మంచం మీద పడుకొని ఉన్నవాడల్లా మెల్లగా లేచి అక్కడికి వచ్చి అయోమయంగా పాన్పు మీద వ్యక్తికేసి చూడసాగాడు. రూపవతి తండ్రి శరీరం మీద వ్రాలి, నాన్న, మమ్మల్ని ఊరు విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపత్రం ఇచ్చి మీరు ఇలా అయిపోయారేంటి నాన్న? ఏ పాపాత్ములు మీకు ఈ దుర్గతి కలిగించారు నాన్న? చెంచన్న సుగుణావతిని చూస్తూ, తల్లి, వీరు మీ నాన్నగారా? మేము చేపలు పట్టడానికి ప్రతిష్టానపురం కోట కందకంలో చేపల వలను వేయగా ఆ వలలో వీరు పడ్డారమ్మా. ఎవరో దుర్మార్గులు చితక పొడిచి కందకంలో పడేశారు తల్లి. అయినా నాన్నగారికి ప్రాణభయమేం లేదు తల్లి. మా దగ్గర ఎటువంటి అపాయకర పరిస్థితిని తెచ్చిపెట్టే దెబ్బలకైనా మందులున్నాయి. భగవంతుడు చల్లగా చూస్తే నాన్నగారిని బ్రతికించగలమనే నమ్మకం మాకుంది అన్నాడు. బాబాయ్, మా తండ్రి గారిని బ్రతికించి పుణ్యం కట్టుకోండి. ఈయన మాకే కాదు, ఈ దేశ ప్రజలందరికీ కూడా తండ్రి వంటివాడు అంది సుగుణావతి. ఆ మాటలకి చెంచన్న విస్తుపోతూ, అంటే ఏమిటి తల్లి? ఈ దేశ ప్రజలందరికీ తండ్రి వంటివారా? అదెలాగమ్మా వీరు అంటున్న చెంచనను దయనీయ దృష్టిలతో చూస్తూ సుగుణావతి, ప్రతిష్టానపుర మహారాజుగారైన ఉగ్రసేన ప్రభువులు, మేము వారి పుత్రికలము అంది. అందరూ ఆశ్చర్యంతో ఆ అని నోళ్లు వెళ్ళబెట్టారు. తల్లి, మహారాజు గారిని మా ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడుకుంటాం, మీరు ఆందోళన పడవద్దు అన్నాడు చెంచన్న. ఆ తర్వాత బెస్తలు రకరకాల ఔషధాలు, చేప పొట్టు కలిసిన ఔషధాలు తెచ్చారు. చెంచన్న ఉగ్రసేన మహారాజు గాయాలకి ఆ ఔషధాల్ని దట్టించి కట్లు కట్టాడు. సుగుణావతి జరిగిందంతా చెంచన్నకు, అతడి భార్యకు, బెస్తలకు చెప్పింది. మహారాజుగారు కోలుకున్న తర్వాత
కర్తవ్యం ఆలోచించవచ్చునని భావించి వారంతా రాజపుత్రికలను ఓదారుస్తూ జంగమదేవరను మర్యాదగా చూసుకుంటూ మహారాజుకు పరిచర్యలు చేస్తూ ఎంతో జాగ్రత్తగా ఆ రాజకుటుంబాన్ని చూసుకోసాగారు. వారం రోజుల తర్వాత మహారాజుకు స్పృహ వచ్చింది. భారంగా కళ్ళు తెరిచి ఎదురుగా దుఃఖిస్తున్న తన 7 పుత్రికలు కనిపించగానే 2 చేతులు సాచి 7 పట్టుకున్నాడు. 2 కళ్ళ నుంచి ధారాపాతంగా బాష్పాలు దొర్లుతుండగా, అమ్మా, నేను దుర్మార్గుడైన సేనాధిపతి చేతిలో మరణించాను. నన్ను మళ్ళీ బ్రతికించారా తల్లి అన్నాడు క్షీణమైన గద్గద స్వరంతో. మిమ్మల్ని బ్రతికించిన పుణ్యాత్ముడు ఈ చెంచన్న బాబాయ్, ఈ బెస్త బాబాయిలు నాన్న. మన కోట కందకంలో నుంచి మిమ్మల్ని బయటికి చేర్చి మీకు మందులు వేసి పరిచర్యలు చేసి ప్రాణాలు పోశారు అంది సుగుణావతి. మహారాజు అతి కష్టంతో తల తిప్పి చెంచయ్యను బెస్తలను కృతజ్ఞతగా చూశాడు. అప్పటికే వారంతా లేచి చేతులు జోడించుకుని భక్తిపూర్వకంగా మహారాజును చూస్తున్నారు. అయ్యా, మీరు చేసిన మహోపకారానికి నా రాజ్యమంతా ఇచ్చిన రుణం తీర్చుకున్నట్లు కాదు. నన్ను కొంతమంది అంతఃశత్రువులు వంచిన కారణంగా నేను, నా పుత్రికలు ఇలా కష్టాల్లో పడ్డాం. ఈ కష్టకాలంలో భగవంతుడే మీ రూపాలతో వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు అన్నాడు ఉగ్రసేనుడు వారందరినీ చూస్తూ. చెంచన్న భక్తి వినయాలతో ఉగ్రసేనుడిని చూస్తూ, ప్రభు, మీ రాజ్యంలో ఉన్న ప్రజలం మీ బిడ్డల వంటి వాళ్ళం. బిడ్డలు తండ్రికి ఏది చేసినా అది కృతజ్ఞతలు ప్రకటించే స్థితికి వెళ్ళదు. ఈ అవకాశాన్ని భగవంతుడు మాకు కలిగించి మీకు సేవ చేసే యోగాన్ని ఇచ్చాడు. అయితే మీ శరీర పరిస్థితిని చూస్తుంటే మాకు భయం కలుగుతోంది. తాత్కాలికంగా ఈ ఔషధాలు పనిచేశాయి, కానీ ఇప్పట్లో ఒక్క సంజీవని ఔషధం మాత్రమే మీకు ప్రాణప్రతిష్టను చేకూర్చగలదు. ఇంకో వారం రోజుల్లో ఆ ఔషధంతో మీకు చికిత్స చేయలేకపోతే మిమ్మల్ని కాపాడుకోలేం ప్రభు అన్నాడు. ఆ మాటలకి రాజపుత్రికలు నివ్వెరపోతూ, ఆ సంజీవని ఔషధం కావాలా? అది ఎక్కడ దొరుకుతుంది అన్నారు. ఆ వివరాలు మాకు తెలియవు తల్లి. సంజీవని ఔషధి ప్రభావం విని ఉన్నందువలన ఆ ఔషధి తప్పితే నాన్నగారి ప్రాణాలని కాపాడే మరే ఔషధి ప్రపంచంలో లేదని చెప్పగలను. ఇప్పట్లో మనకు భగవంతుడే దిక్కు అన్నాడు చెంచన్న. అవును, నేను మొదట్నుంచి భగవంతుడిని నమ్మలేదు. నా పుత్రికలు నమ్మారు. అందువలన వారికి కాస్త మంచి కాస్త చెడు జరిగాయి. ఇప్పుడు చరమదశలో ఉన్న నా జీవితాన్ని కూడా వారి నమ్మకానికే విడిచిపెడతాను. నా పాపాలకి, నా అహంకారానికి ఫలితంగా నేనేమైపోయినా పర్వాలేదు. అన్నం పుణ్యం ఎరుగని నా చిన్నారి తల్లులను పంతానికి పోయి వృద్ధుడు, కురూపి, అవలక్షణ శరీరుడు అయిన ఆ జంగందేవరికి ఇచ్చి అంటూ ఉగ్రసేనుడు మితిమీరిన దుఃఖంతో తన అల్లుడి వైపు చూశాడు. అంతవరకు స్తబ్దుడుగా, జడుడుగా, వృద్ధుడుగా, గూని, కుంటి మొదలైన అవలక్షణాలతో కూడిన జుగుప్సాకరమైన శరీరం కలిగిన 7 రాజకుమార్తెల భర్త ఉగ్రసేనుడు తన వైపు చూడగానే చిన్నగా నవ్వి, మహారాజా, ఇంకా మీ అహంకారం చావలేదా? మీ కూతుళ్లకు నన్ను మీరే వివాహం చేశారని భ్రాంతి పడుతున్నారా? ఇన్ని కష్టాలు పడినా మీకు ఇంకా నా యథార్థ రూపం మరుగుపరిచి భగవంతుని లీలల్ని మీకు చూపించకపోవటం నాకు సమ్మతంగా లేదు. నేను మీరంతా అనుకుంటున్నట్లుగా ఈ వికృత స్వరూపంలో ఉన్నవాణ్ణి కాను. కామరూప విద్య తెలిసిన ఉజ్జయిని రాకుమారుణ్ణి. నా పేరు ప్రతాపచంద్రుడు. ఇదిగో నా నిజరూపం చూడండి అని 2 చేతులు జోడించి ఓం నమో నమః పరమశివాయ అన్నాడు. వెంటనే అక్కడ మంచి ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో, సన్నని మొలక మీసాలు గల సుందర యవ్వన శరీరంతో అతడు వాళ్ళకందరికీ కన్నుల పండుగ చేశాడు. రాకుమార్తెలు ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఆనందంలో ఓలలాడసాగారు. ఉగ్రసేనుడు, బెస్తలు విభ్రాంతులైపోయారు. ఉగ్రసేనుడు ప్రశాంత దృష్టులతో అతన్ని చూస్తూ, నాయనా ప్రతాపచంద్ర, విధి ఆడించిన ఈ వింత నాటకంలో ముఖ్య భూమికను ధరించి నాతో దాగుడు మూతలాడతావా బాబు?
ఇప్పుడు నేను మరణించినా నా పుత్రికల జీవితాలకు ఏ కొరత లేదన్న సంతృప్తి కలుగుతోంది అన్నాడు. ప్రతాపచంద్రుడు తనకు పాదాభివందనాలు చేసిన భార్యలను ప్రేమగా కౌగలించుకొని వారితో కలిసి మహారాజు పాన్పు దగ్గరికి నడిచాడు. మామగారు, తరతరాల నుంచి మాకు భవానీదేవి ఇలవేలుపు. అయితే పరమశివుడు ఆరాధ్య దైవం. నేను గురుకులంలో అన్ని విద్యలు నేర్చుకొని మా రాజధానికి వెళ్ళిన తర్వాత ఒకనాటి వేకువజామున పరమేశ్వరుడు నాకు స్వప్నంలో సాక్షాత్కరించి, కుమారా ప్రతాపచంద్ర, ప్రతిష్టానపుర మహారాజైన ఉగ్రసేనుడు పుత్రికలను నీకు ఇల్లాండ్రగా నిర్దేశిస్తున్నాను. అయితే రాకుమారుడివిగాక నీ కామరూప విద్యా ప్రభావం వల్ల అష్టవంకర్లు కలిగిన వృద్ధ జంగమ్మ దేవర రూపం ధరించాలి. రేపటి దినం బయలుదేరి వెళ్ళు. మరునాటి సూర్యోదయ సమయంలో నువ్వు ప్రతిష్టానపురం కోట ముందు గల శివాలయం దగ్గరికి వెళ్ళు. ఆ తర్వాత జరిగేవన్నీ కేవలం నిమిత్తమాత్రుడివిగా చూస్తూ ఉండు. దేనిలోనూ జోక్యం కలిగించుకోవద్దు. ఆ రాజకుటుంబము అష్టకష్టాల పాలు అయినప్పుడు నీ మనస్సు ఆ కష్టాలు చూడలేక ఆవేదన చెందినప్పుడు మాత్రమే నువ్వు నిజరూపం ధరించు. దేవరహస్యంతో నిండిన ఈ విశేషాన్ని నువ్వు శ్రద్ధగా అమర్చాలి సుమా అని సెలవిచ్చాడు. నేను ఆ ప్రకారంగానే నడుచుకున్నాను. ఒక్కొక్క సందర్భంలో మనసుకు ఎంత కష్టం కలిగినా ఈశ్వర లీలలో ఉన్న పరమార్థం ఎక్కడ పల్చబడిపోతుందోనన్న భావంతో ఓపిక పట్టాను. అందుకే మీ ఆజ్ఞను తీసుకువచ్చిన సేనాధిపతి అర్ధరాత్రి వేళ నా భార్యలను అంతఃపురం నుంచి వెళ్ళగొడుతున్నా సహించాను. అయితే సేనాధిపతి పనిన కుట్ర అని నాకు తెలియదు. తెలిసి ఉంటే సేనాధిపతి ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి క్షణకాలం కూడా పట్టేది కాదు అని ముగించాడు ప్రతాపచంద్రుడు. చెంచన్న ప్రతాపచంద్రుణ్ణి చూస్తూ, మహారాజకుమారా, అన్నీ ఇప్పటి వరకు సవ్యంగానే జరిగాయి. ఇక మామగారి ఆరోగ్య విషయం ఆలోచించండి. మహాపరాక్రమవంతులు, కామరూప విద్య తెలిసినవారు అయినా మీరు తలుచుకుంటే సంజీవని ఔషధాన్ని సాధించి తీసుకురావటం ఏమంత కష్టం కాదు అన్నాడు. తప్పకుండా, ఎంత కష్టసాధ్యమైనా సరే సంజీవనిని సాధించి తీసుకువస్తాను అన్నాడు గంభీరంగా. ఉగ్రసేనుడు వారిస్తూ, నాయనా, నేను ముందే చెప్పాను. నా పుత్రికల సౌభాగ్యము కళ్ళారా చూసిన తర్వాత నేను నిశ్చింతగా మరణించినా పర్వాలేదని. ఇప్పుడు నాకు ప్రాణాల మీద ఆశ లేదు. నువ్వు సంజీవని ఔషధం కోసం వెళ్ళవలసిన పని లేదు. మన రాజధానికి వెళ్దాం పదండి. దుర్మార్గుడు, ఇంత కథ నడవటానికి కారకుడు అయిన సేనానిని చిత్రవధ చేసి నీకు ప్రతిష్టానపురం పట్టం కడతాను అన్నాడు. ప్రతాపచంద్రుడు ఉగ్రసేనుడికి నమస్కరిస్తూ, మామగారు, అవన్నీ తర్వాత చూసుకుందాం. మీ ప్రాణాలు ఎంత విలువైనవో మాకు తెలుసు. వాటిని కాపాడుకోవటానికి నేను ఏం చేయటానికైనా వెనుదీయను అన్నాడు. ఆ రాజకుమారుణ్ణి ఆనందంగా చూస్తున్న ఉగ్రసేనుడి పుత్రికల్లో తమ తండ్రి ఆరోగ్యాన్ని గురించిన ఆశ చిగుర్చసాగింది. సంజీవకరణ, విశల్యకరణి, సంధానకరణి అని సంజీవని ఔషధాలు 3 విధాలుగా విభజింపబడి ఉన్నాయి. వాటిలో మొదటిదైన సంజీవకరణిని సాధించి తీసుకురావటానికి ప్రతాపచంద్రుడు బయలుదేరి వెళ్ళాడు. పూర్వం హనుమంతుడు లక్ష్మణుణ్ణి బ్రతికించడానికి ద్రోణపర్వతం మీద నుంచి ఆ సంజీవని ఔషధాన్ని తెచ్చాడని పురాణ కథ చెబుతోంది. ఆ ద్రోణపర్వతానికి మహాశక్తివంతుడైన హనుమంతుడు వెళ్ళి ఎన్నో ఆటంకాలను అధిగమించి సంజీవకరణి సాధించి తెచ్చాడు. ప్రతాపచంద్రుడు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ కామరూప విద్యా ప్రభావం వల్ల గండభేరుండ పక్షి రూపం ధరించి ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్నాడు. పురాణంలో సూచించిన దిశగా ద్రోణాద్రికేసి అతడు ప్రయాణించి సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాడు. ఆ పర్వతం మీద దిగగానే అతడు గండభేరుండన్ రూపం విడిచిపెట్టి ఎలుగుబంటి రూపం ధరించాడు. పొదలలో, గుబురు చెట్లలో సంజీవని కరణి కోసం వెతకటానికి అతడికి ఎలుగుబంటి రూపం అనుకూలమైందిగా తోచినందువలన ఆ రూపం ధరించి వెతకసాగాడు. అలా వెతగ్గా ఒకచోట ఒక పొదరింట్లో
నక్షత్ర కాంతుల్లా మెరుస్తున్న కాంతి కిరణాలు కనిపించగా ప్రతాపచంద్రుడు ఆత్రంగా అక్కడికి వెళ్ళాడు. ఆ పర్వతంలో అక్కడక్కడ సంజీవని ఔషధులు ఉన్నాయని, అవి మెరుస్తూ ఉంటాయని ప్రతాపచంద్రుడికి తెలిసినందువలన ఆ పొదరింట్లో సంజీవని తప్పకుండా ఉంటుందన్న ఉద్దేశంతో పొదనంతా వెతికాడు. ఒకచోట ఆ సంజీవని మూలిక దగద్దగాయమానంగా వెలుగుతూ అతడికి కనిపించింది. వెంటనే పట్టరాని ఆనందంతో ఆ ఔషధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి అడుగు వెనక్కి వేసి మళ్ళీ గండభేరుండ పక్షి రూపాన్ని సంకల్పించుకుంటున్నంతలో ఆ పక్కన తపస్సు చేసుకుంటున్న ఒక ముని ప్రతాపచంద్రుడి పాదం తగులగా కోపించి, ఓరి దుర్మాంధుడా, కామరూప విద్య తెలిసినవాడివన్న గర్వంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావా? నీ కామరూప విద్య ఇంతటితో నశించి నువ్వు శాశ్వతంగా ఎలుగుబంటివై పోదువుగాక అని భయంకరంగా శపించి అంతర్ధానుడైపోయాడు. ప్రతాపచంద్రుడు ఆ ముని తనను ఆ విధంగా శపించగానే కొంతకాలం నివ్వెరపాటు చెంది ఆ తర్వాత గుండెను దిటవుపరుచుకొని సంజీవని ఔషధిని జాగ్రత్త చేసుకొని మెల్లగా ఆ పర్వతం నుంచి క్రిందకి దిగసాగాడు. ప్రతాపచంద్రుడు వెళ్ళి 3 దినాలైనందున బెస్తపాలెంలోని అతడి భార్యలు 7 ఆశగా అతడి కోసం నిరీక్షిస్తున్నారు. 4వ నాటి ఉదయాన ఒక ఎలుగుబంటి బెస్తపాలెం ప్రవేశించి బెస్తలు తరమటానికి రాగా వాళ్లను బెదిరిస్తూ చెంచన్న ఇంటికి వచ్చింది. ఆ ఎలుగుబంటి అక్కడి వారంతా ఆశ్చర్యంగా చూస్తుండగా తన చేతిలో ఉన్న సంజీవనిని మహారాజు తల మీద ఉంచింది. వెంటనే మహారాజు శరీరము అపూర్వమైన చైతన్య కాంతులతో ప్రకాశిస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందింది. జవసత్వాలతో ఉప్పొంగిపోతున్న మహారాజు దిగ్గున లేచి ఎలుగుబంటిని ఆశ్చర్యంగా చూశాడు. ఎలుగుబంటి ఉగ్రసేనుడి పుత్రికల మధ్యకు వెళ్ళి దీనంగా వారిని చూడసాగింది. బెస్తలందరూ ఆశ్చర్యంగానూ అయోమయంగానూ ఎలుగుబంటినే చూస్తున్నారు. సంజీవని ఔషధం కోసం వెళ్ళిన ప్రతాపచంద్రుడు ఏమయ్యాడో వారికి తెలియటం లేదు గాని ఎక్కడ్నుంచో ఒక ఎలుగుబంటు వచ్చి తన ముందరి కుడికాలిలో భద్రంగా దాచిన ఒక మూలికను మహారాజు శిరస్సు మీద ఉంచడము, మహారాజుకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలగటము, ఆ ఎలుగుబంటి మానవ చేష్టలను ప్రదర్శిస్తూ ఉండటము మొదలైన విశేషాలన్నీ వారికందరికీ చిత్త విభ్రాంతిని కలిగించసాగాయి. బహుశా ఆ మూలిక సంజీవని మూలిక గాని, అటువంటి ప్రభావం కలిగిన మరో మూలిక గాని అయి ఉంటుంది. అయితే ఎలుగుబంటికి మహారాజు వృత్తాంతం ఏం తెలుసు? ఆ దివ్యమూలికను అది ఎలా సాధించగలిగింది? ఉగ్రసేన మహారాజు పుత్రికలను చూస్తూ, అమ్మా, ఈ చోద్యం చూశారా తల్లి? ఈ ఎలుగుబంటి మన ప్రతాపచంద్రుడు చేయవలసిన ఘనకార్యాన్ని చేసింది. సంజీవని ఔషధి కోసం వెళ్ళేటప్పుడు నా అల్లుడు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అయితే నా అల్లుడేమయ్యాడు? ఈ ఎలుగుబంటికి అతడికి ఏమైనా సంబంధం ఉందా? నాకేమీ అంతుపట్టడం లేదు. మీకేమైనా ఈ ఎలుగుబంటి వ్యవహారం అంతు చిక్కుతుందా అని అడిగాడు. ఆ యువతీమణులు ఆ వింత తమకి అర్థం కానందున ఎలుగుబంటినే పరిశీలనగా చూస్తూ ఉండిపోయారు. ఎలుగుబంటి ఒకవైపు తన వారందరినీ చూస్తున్న సంతృప్తి, మరొకవైపు మహారాజుకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగించిన ఆనందము, ఇంకోవైపు తన నిజరూపాన్ని కోల్పోయిన దుస్థితి ఒక్కసారిగా మనసులో కలవరపెట్టగా ఏం చేయటానికి తోచక కళ్ళలో తిరుగుతున్న బాష్ప బిందువులను లోపలే ఇంకించుకుంటూ తల క్రిందకి వాల్చింది. ఆ, ఏమన్నావు? నువ్వు చెబుతుంది నిజమేనా? లేక ఏదైనా కలగని ఆ కలని నిజమనుకుని భ్రమించి ఇలా చెబుతున్నావా? సేనాధిపతి తన ఎదుట నిల్చొని ఉన్న తనకు విధేయుడైన ఒక దండనాయకుడిని చూస్తూ అన్నాడు. ఆ దండనాయకుడు తలను అడ్డంగా ఊగిస్తూ, లేదు దొరా, నేను ఇంత క్రితమే కళ్ళారా చూశాను. ఆ బెస్తపాలెంలో మేలు రకం మద్యం దొరుకుతుంది కాబట్టి అప్పుడప్పుడు నేను అక్కడికి వెళుతుంటాను. ఈ దినం ఏమీ తోచక అలా షికారుగా బెస్తపాలెం వైపు వెళ్ళాను. చెంచన్న అనే బెస్తవాడి ఇంట్లో మహారాజు, మన యువరాణులు 7 ఉన్నారు.
నేను వాళ్ళకి కనిపించకుండా చటుక్కున ముఖాన్ని పక్కకు తిప్పుకొని గుర్రాన్ని పరిగెత్తించుకుంటూ వచ్చాను అన్నాడు. సేనాని పక్కనే ఉన్న కనకవల్లి అయోమయంగా సేనాధిపతిని చూస్తూ, ఇది గొప్ప ఇంద్రజాలంలా ఉందే, అంతగా శరీరమంతా చితకు పొడిచి అగాధమైన కందకంలోకి త్రోసివేయబడిన మనిషి ఇంకా ప్రాణాలు నిలుపుకొని ఉండటమా అంది. దొర చెప్పిన మాటలు ఎటువంటి పరిస్థితిలోనూ పొరపాటు అయి ఉండదని నేను పరీక్షగా చూశానమ్మా. మహారాజు పరిపూర్ణమైన ఆరోగ్యంతో కనిపించాడు. ఆ ఇంట్లో ఓ ఎలుగుబంటి కూడా కనిపించింది నాకు అన్నాడు దండనాయకుడు. ఎలుగుబంట్లు ఎలుక పిల్లలు ఎవడికి కావాలయ్యా? నువ్వు పొరపాటు పడటం లేదు కదా అని అడుగుతున్నాను అన్నాడు సేనాధిపతి విసుగ్గా. మీరిలా ప్రశ్నిస్తుంటే నాకు మతిపోతుంది దొర. కళ్ళారా చూసిన విషయాన్ని చెబుతుంటే నమ్మనప్పుడు ఇక నేనేం చేసేది? మీరు ఉన్న పళంగా నా వెంట బయలుదేరి వస్తే అందరూ అక్కడ మనకి చిక్కుతారు అన్నాడు దండనాయకుడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు వెంటనే భటులతో కలిసి ఆ బెస్తపాలెం వెళ్ళండి. ఏ విచిత్రమో ఏ అద్భుతమో జరిగి ఒకవేళ ఉగ్రసేనుడు జీవించి ఉన్నాడేమో అంది కనకవల్లి. ఇప్పుడే వెళతాను. జీవించి ఉంటే అందర్నీ కట్టగట్టి పరలోకానికి పంపించి వస్తాను అన్నాడు సేనాధిపతి క్రూరత్వం ఉట్టిపడుతున్న కంఠస్వరంతో. అంతవరకు వాళ్లకు కొంచెం దగ్గరగా ఉండి ఆ సంభాషణ అంతా విన్న కనకవల్లి కొడుకు ఆకతాయి అక్కడి నుంచి తల ఊగించుకుంటూ బయటికి నడిచాడు. అబ్బాయి గారు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఇది సేనాధిపతుల వారి ఆజ్ఞ. మంత్రి భవనం సింహద్వారం దగ్గర కాపలా ఉన్న 2 భటుల్లో ఓ భటుడు ఆకతాయిని చూస్తూ అన్నాడు. ఏడిశారు. ఈ దేశానికి రాజైన ఉగ్రసేన మహారాజు గారి సుపుత్రుణ్ణి, మీకు కాబోయే మహారాజుని. ఆ బోడి సేనాధిపతి ఆజ్ఞ నా మీద కూడా చెల్లుతుందనేనా? తప్పుకోండి పక్కకి అని ఆకతాయి ఆ 2 భటులను విసురుగా పక్కకు గెంటివేసి తారాజువ్వల లోపలికి వెళ్ళిపోయాడు. లోపల తన భవనంలో విచిత్ర బందీగా ఉంటున్న మహామంత్రి ఆకతాయిని చూడగానే ఎదురు వచ్చాడు. ఆకతాయి మహామంత్రిని చూస్తూ, కొంప మునిగింది మహామంత్రి. మా నాన్నగారిని ఒకసారి చంపేసి వారు తిరిగి బ్రతుకగా ఆ దుర్మార్గ సేనాధిపతి మళ్ళీ చంపటానికి బెస్తపాలెం వెళుతున్నాడు. ఈసారి మా అక్కయ్యలను కూడా చంపుతాడట. మా అమ్మ కూడా ఆ పాపాత్ముడికి వత్తాసు ఇచ్చింది. మనం వెంటనే బెస్తపాలెం వెళ్ళి మా అక్కయ్యల్ని నాన్నగారిని కాపాడుకుందాం పదండి అన్నాడు. అతడి మాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండటంతో మంత్రి కాస్త తికమక పడినా మొత్తానికి సేనాధిపతి ఏదో క్రూరమైన పథకంలో ఉన్నాడని, ఆ పథకాన్ని స్పష్టంగా ఆకతాయి తెలుసుకునే తన దగ్గరికి వచ్చాడని అర్థం చేసుకున్నాడు. మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడగలం బాబు? భవనం చుట్టూ ఆ దుర్మార్గ సేనాని తన అనుచరులను కాపలా పెట్టాడే అన్నాడు మంత్రి. ఎంతమందిని పెడితే ఏం? నేను బయట నుంచి లోపలికి రాలేదు. అలాగే లోపల నుంచి బయటికి పోదాను రండి అని మహామంత్రిని చెయ్యి పట్టుకొని ఆకతాయి బిరబిరా బయటకు తీసుకొని పోయాడు. తన ఇంటి ముందు ఎవరో 2 మనుషులు గుర్రాలు దిగగానే చెంచన్న ఆశ్చర్యంతో వాకిట్లోకి వచ్చాడు. మంత్రి ఆకతాయి అతన్ని గౌరవంగా చూశారు. అయ్యా, నేను ఈ దేశానికి మంత్రిని. దుర్మార్గుడైన సేనాధిపతి మహారాజుగారు అమ్మాయిలు ఇక్కడ ఉన్నట్లు తెలుసుకొని వారికి అపకారం చేయటానికి తన బలగంతో వస్తున్నాడు. దయచేసి మమ్మల్ని మహారాజుగారి దగ్గరకు తీసుకొని వెళ్ళండి అని మంత్రి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే చెంగన్న ఇంటి ముందు దాదాపు ఓ 100 మంది అశ్వికులు కరవాల హస్తులై మూగారు. వారందరి అగ్రభాగంలో సేనాధిపతి తనకు అనుకూలురైన దండనాయకులతో కలిసి ఉన్నాడు. సేనాధిపతిని చూడగానే మంత్రి ఆగ్రహం పట్టలేక, పాపాత్ముడా, ప్రాణాలు ఇచ్చి సేవించుకోవలసిన మహారాజుగారి ప్రాణాలనే తీయాలని కుట్ర పన్నుతావా? ఇప్పుడు నీ ప్రాణాలు ఎవరు కాపాడతారో చూస్తాను అనే ఆవేశంతో వరనించి కత్తిని దూసి సేనాధిపతి మీదకు దూకాడు. సేనాధిపతి తన అనుచరులకు సంజ్ఞ చేయగానే వారంతా మంత్రిని చుట్టుముట్టారు. ఆకతాయి కత్తి దూసి మంత్రికి సహాయకుడై నిలిచాడు. సేనాధిపతి 4-5 అడుగులు ముందుకు వేసేసరికి ఉగ్రసేనుడు చెంచన్న ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు.
వెంటనే సేనాధిపతి కత్తి జులిపిస్తూ మహారాజుపైకి దూకాడు. నిరాయుధుడై ఉన్న ఉగ్రసేనుణ్ణి సంహరించటానికి విసురుగా కత్తిని పైకెత్తాడు. బెస్తలు అప్పటికే బరిసెలు కర్రలు పుచ్చుకొని సేనాధిపతి భటులపై విరుచుకుపడ్డారు. తమ తండ్రి దురవస్థను చూస్తూ రాకుమార్తెలు హాహాకారాలు చేశారు. మరుక్షణము ఎలుగుబంటి లోపల నుంచి ఒక్క ఉద్దుటన బయటికి వచ్చి ఏనుగుపైకి దూకే సింహంలా సేనాది మీదకి లంఘించి రెప్పపాటు కాలంలో మహారాజు కంఠం మీద వాలబోతున్న సేనాని కత్తిని తన ముందరి కాలతో ఎగరగొట్టింది. ఉత్తర క్షణము సేనాని కుత్తుకను ఎడమకాలితో పట్టుకొని కుడికాలిని అతని ముఖం మీదకి ఎత్తింది ఎలుగుబంటి. ఆ సమయంలో అంతకుముందు ప్రతాపచంద్రుణ్ణి శపించిన ముని అక్కడ సాక్షాత్కరించి, నాయనా ప్రతాపచంద్ర, నీ స్థితిగతులు తెలియక కోపావేశంలో నీకు శాపం ఇచ్చాను. ఇప్పుడు నీకిచ్చిన శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. శుభమస్తు అని దీవించి అంతర్ధానుడైపోయాడు. వెంటనే అక్కడి వాళ్ళకందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఎలుగుబంటి ప్రతాపచంద్రుడిగా మార్పు చెంది తన చేతిలో తళతళలాడుతున్న కత్తితో సేనాధిపతి కంఠము తెగవేశాడు. అప్పటికే సేనాధిపతి అనుచరులందరినీ ఆప్తుల సహాయంతో హతమార్చిన మంత్రి వచ్చి ఆకతాయితో సహా మహారాజుకు నమస్కరించాడు. మహారాజు ప్రతాపచంద్రుణ్ణి కౌగలించుకొని, మహామంత్రి, దైవత్వం మీద ఇప్పటికి పరిపూర్ణమైన నమ్మకం కలిగిందయ్యా అన్నాడు సంతోషంగా. తర్వాత బెస్తలందరికీ తగిన బహుమతులు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పి ఉగ్రసేన మహారాజు అల్లునితో కూతుళ్లతో ఆప్తులతో పరివేష్టించబడి ప్రతిష్టానపురం వెళ్ళాడు. ఎలుగుబంటి 7 రాకుమార్తెలు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.